మనం ఎవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములలో, సర్వయుగములలో యేసయ్య నామమునికి మహిమ కలుగునుగాక. నన్ను మరొకసారి ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుడు నాకు ఇచ్చిన సహోదరి తల్లిగారు, మరి ప్రేమించి పిలిచినటువంటి అమ్మగారికి, అలాగే మీ అందరికీ కూడా, అయ్యగారికి కూడా అందరికీ వందనాలు. నేను రావడం సంతోషంగా ఉందా, బాధగా ఉందా? సంతోషంగా ఉన్నవాడు అందరు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి ఆదివారం చాలా టైట్గా ఉంటుంది. ఉదయం నుంచి మాకు మధ్యాహ్నానికి 3 ఆరాధనలు అవ్వాలి. అయితే 2 ఆరాధనలు అమ్మగారికి అప్పచెప్పి నిడదోలు మేము చూసుకుని ఇలా వచ్చేసాం. మరలా ఇది అయిపోగానే మధ్యాహ్నం 3 గంటలకి వేళ చింతలగూడెంలో యూత్ మీటింగ్కి వెళ్ళాలి. అది మళ్ళీ 6 గంటలకు అయిపోద్ది. తర్వాత మరలా నైటు అదే వేళ చింతలగూడెంలో ఓపెన్ మీటింగ్లో వాక్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంత చెప్పే శక్తి సామర్థ్యం నాకు లేదు. మరి ఎందుకు వచ్చానంటే, నేను కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు వాడుకుని వదిలేసే టైప్ ఉన్న సేవకులు చూస్తాం, పట్టించుకోరు. కొంతమంది ఒక బిడ్డగా, ఒక సహోదరుడిగా చూస్తారు, సంఘమైన దైవజనరాలైన దైవజన. అటువంటి వారిని నేను గుండెల్లో పెట్టుకుంటాను. ఆ విధంగా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్న మీ సంఘాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి నేను అనుకుంటున్నాను, ఇది కూడా నా సంఘమే అనుకుంటున్నాను. నా సంఘమే అంటే నేను మీలో ఒక సభ్యుడిని అనుకుంటున్నాను. ఇది దేవుని సంఘం, అనుమానం ఏమీ లేదు. నేను కూడా మీ సహోదరుణ్ణి. కాబట్టి ఆ మాటను బట్టి మరి అక్క ఇలా ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది, కుదరదంటే మరి రావాలి తమ్ముడా అని అన్నప్పుడు ఇంకా సర్లేని ఇంకా అడ్జస్ట్మెంట్లు చేసుకుని మీ దగ్గరికి రావడం జరిగింది. ఇది కేవలము దేవుని ప్రేమ. ఆమేన్. నా మాట చివరి వాళ్ళు కూడా అర్థమవుతుందా? నన్ను కొంచెం బేస్ తగ్గించు. ప్రైజ్ ద లార్డ్. చివరి వాళ్ళకి నా మాట స్పష్టంగా వెళ్తుందా? ఓకే. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం, టైము వృధా చేయకుండా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. అందరూ తీసుకోండి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. చదువుతాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కేకులు, బర్గర్లు, బ్యూటీ పార్లర్లు, జ్యూసులు తాగితే దీర్ఘాయుష్ వస్తుంది. అలాగే ఉందక్క? అలా లేదా? నా బైబిల్ అలాగుందేంటి? మళ్ళీ చదువు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని చితక్కొట్టేస్తా. అలా లేదా? నా బైబిల్ మారిపోతుంది అక్క, ఏటో కానీ. ఈసారి మళ్ళీ చదువు తల్లి, కోప్పడకే. తింగర పాస్టర్ గానే మనకోక చెల్లె. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం పొందుకుందాం. మా మంచి బోధకుడా, మా యేసయ్యా, నీ మాటలు జుంటే తేనె దారల కన్నా మధురమైనవి. నువ్వు మాట్లాడితే వెలుగు కలిగింది. నువ్వు మాట్లాడితే మృతులు సజీవులయ్యారు. నువ్వు మాట్లాడితే మధురముగా మారింది. అయ్యా, నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరిగాయి నాయన.
నన్నొద్దు నాయనా, నన్ను నేల మట్టుకు తగ్గించి పెట్టండి, నన్ను మొత్తం మరుగు చేసేయండి, మీకు సరెండర్ అయిపోతున్నానయ్యా. నేనెంతటి వాడిని, ఏ పాటి వాడిని, ఓటి కొండను, ఒట్టి వాడిని, మట్టి వాడిని, ఏ వేదాంత విద్య లేని వెర్రి వాడినయ్యా. నా నోట మీ మాటలుంచండి నాయన. ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్లు ఈ మాత్ర దినోత్సవం రోజున సంఘానికి, సమాజానికి ఏమి అవసరమో, యవ్వన బిడ్డలకి ఏమి అవసరమో నువ్వు మాట్లాడు నాయనా. అయ్యా యేసయ్యా, నా నోట మాట వెళ్ళుతుండగా నీ వాక్కుగా వెళ్ళాలి తండ్రి. వారు హృదయాలను తాకాలి నాయన. వారు మూలుగులు విభజించినంతగా చొచ్చుకుపోయి ఒక నూతన కార్యము జరగాలి నాయన. మీరే మహిమ పొందుకోమని, నాకున్న స్వర బలహీనత, శారీరక బలహీనత తొలగించుమని, నీ ప్రభావముతో నింపి నీ ఆత్మ చేత నడిపించుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు వచ్చినటువంటి మీ అందరికీ దేవుని యొక్క కృపయు, సమాధానము, సకల సమృద్ధి తోడై నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు. బాగున్నారా అమ్మా? నా కోసం ప్రార్థన చేస్తున్నారా? చాలా సంతోషం. ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సమయం వృధా చేయకుండా కొన్ని మాటలు చెప్పుకుందాం. ఈరోజు ఏ డే? సండేయా? మదర్స్ డే అంటే మాతృ దినోత్సవం. ఇక్కడ ఎంతమందికి తల్లులు ఉన్నారో చేయెత్తారా? మాకు అమ్మ ఇంకా బ్రతుకుందన్న వాళ్ళు, వెరీ గుడ్. ఒకవేళ ఇక్కడ ఎవరైనా నా తల్లిని కోల్పోయి ఉన్నాను అన్నవాళ్ళు ఎవరంటే చేయెత్తారా? నాకు తల్లి లేదన్నవాళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. అసలు ప్రసంగం మీరు నేను కాదు, ఆ తల్లిని కోల్పోయిన వాళ్ళు చెబితే బాగా చెప్తారు. ఎందుకంటే ఎవరికైనా మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. ఈ సంస్థకి డేవిడ్ అయ్యగారు ఉన్నప్పుడు పెద్దగా గుర్తించుండరు. అయ్యగారు చెప్తున్నారులే, తిడుతున్నారులే, ఏదో అనుకుని ఉంటారు. కానీ ఆ లోటు ఇప్పుడు మీకు స్పష్టంగా కనబడుద్ది. అవునా కాదా? మనిషి ఉన్నప్పుడు తెలియదు. అది పాస్టర్ గారైనా, తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, వస్తువైనా మనిషికి అది మన కళ్ళ ముందు అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, వారి విలువ తెలియదు. నేను ఇక్కడ పిల్లల్ని దృష్టిలో పెట్టి చెప్పాలి, పెద్దల్ని దృష్టిలో పెట్టి చెప్పాలి. అంటే రెండు వర్గాలు ఇక్కడ కనబడుతున్నాయి. దేవుడు నువ్వు దీర్ఘాయుష్మంతురాలుగా, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా, నీకు మేలు కలిగేలాగా జీవించాలని కోరుకున్నాడు. దానికి చాలామంది ఏం చేస్తున్నారంటే అరుకులు తాగుతున్నారు, రసాలు తాగుతున్నారు, వ్యాయామాలు చేస్తున్నారు, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, మొలకెత్తే గింజలు తింటున్నారు. యాండి కుక్కను ముందెట్టుకుని నడుచుకుంటే వెళ్తున్నారు. ఏ నడవపోయినా అది లాక్కెళ్ళిపోతుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? కొంతమంది వాకింగ్ దేని తీసుకెళ్తారు? ఇంతకీ అన్నీ ఎందుకు? విత్తనాలు తిన్నా, చెప్పాలి, వాకింగ్ చేసినా, వ్యాయామం చేసినా, చెప్పండి, మంచి ఆరోగ్యం వచ్చేసి నిండు వయస్సుతో, దీర్ఘాయుష్తో 10 కాలాల పాటు బాగుండాలనే కదా. దేవుడు ఏమన్నాడంటే నీకు మేలు కలగాలన్నా, నీకు దీర్ఘాయుష్షు కావాలన్నా, నీ జీవితంలో దేవుని కృప నీకు ఉండాలన్నా, దేవుడు నీకు వెన్నంటి నడవాలన్నా మనం ఏం చేయాలో చక్కగా చెబుతున్నాడో. ఇంకొక మాట కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి కూడా ఒక్కసారి చదవండి రా తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి. పిల్లలారా ప్రభువునందు. అమ్మా, ఇందాక అందరికీ చదివాడు ఆజ్ఞ, ఇప్పుడు ఎస్పెషల్లీ మన పిల్లలకు చెప్తున్నాడు. పిల్లలారా ప్రభువునందు నీ తల్లిదండ్రులకు దేవులై ఉండుడి. ఎలా ఉండాలంట?
విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇది ధర్మం. నీకు మేలు కలుగునట్లు. అదిగో నీ చదువుల్లో కానీ, నీ బ్రతుకులో కానీ, నీ వ్యాపారములో కానీ, నీ సంఘములో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ ప్రయాణములో కానీ, నీ ప్రయత్నములో కానీ, నీ పాడి పంటల విషయంలో కానీ, నీకు ఎక్కడైనా నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏమి రంగురాళ్ళు ఎట్టుకుని ఉంగరం పెట్టుకో అక్కర్లే, గుమ్మడికాయ కట్టుకో అక్కర్లే, చెప్పెట్టక్కర్లే. అమ్మ కొంతమంది ఉన్నారు కదా, మాట్లాడరేట్రా తల్లి. కొంతమంది ఇంటికి మేలుగా ఉండాలి, కీడేమీ రాకూడదు, దెయ్యాలు రాకూడదు, నరదృష్టి రాకూడదు అని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? ఇంట్లో బైబిల్ ఉన్నా పైన ఈ గృహానికి ఏసీ అధిపతి అని, యెహోవా నా కాపర నాకు ఊపిరి లేదని మేటలు రాసినా ఓ పక్కన బలమైన యంత్రం దిగేస్తున్నారు, ఓ పక్కన నిమ్మకాయలు గుర్తు కడుతున్నారు కదా. కొంతమంది చూడండి కారులో నిమ్మకాయలు గుర్తులు కడతారు, కొంతమంది బండికి కడతారు. అమ్మా మీరు మరీ ఏం తినేట్టు సంతూరి ఆటలో అగసోతున్నారు మీరు, అవునా కాదా? మీరు కాదులే అమ్మా, నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, మీరు మంచోళ్ళు, మీరు ఉత్తమ విద్యార్థులు ఏమన్నా లేరనుకుంటున్నారా? కొంతమంది నిమ్మకాయలు గుర్తు కడతారు, కొంతమంది పెద్దకాయ కడతారు, గుమ్మడికాయ. అవునంటారా కాదంటారా? కొంతమంది కాలుకి నల్ల మొలతాడు మొక్క కట్టుకుంటారు. అయ్యబావా, నల్ల మొలతాడు మొక్కే నిన్ను కాపాడేస్తుందా? అలాగనుకుంటే ఇవన్నీ ఎందుకు బాబా? తలకో తాడు మొక్క మెడక కూడా కట్టేసుకుని తాడు అవునా కాదా? మనల్ని కాపాడేది ఎవరు? మనకి మేలు చేసేది ఎవరు? మనకు ఉపకారం ఎవరు? మీరు చెప్పాలి, మీరు మౌనంగా ఉండకూడదు. మనకు సహకారం ఎవరు? మనకు ఆయుష్ ఇచ్చేది ఎవరు? మన ప్రాణం పోక రాక ఎవరి చేతిలో ఉంది? ఊరుకో అమ్మ, నల్ల తాడు మొక్క మొలతాడు మొక్క చేతిలో ఉంది. మరి ఎందుకు కడుతున్నారు అది? లేరంటారా ఇటువంటి వాళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు మేలు కలుగునట్లు దేవుడు నీకిచ్చిన తండ్రిని, నీకిచ్చిన తల్లిని, ఇక్కడ మళ్ళీ 2 కోణాలు, 2 కుటుంబాలు. మన కుటుంబంలో తల్లిదండ్రులు, సంఘం అనే కుటుంబంలో తల్లిదండ్రులు, ఇద్దరిని సన్మానించాలి సుమా. అమ్మా, కన్న తల్లిని సన్మానించాలి, ఆత్మీయ తల్లిని సన్మానించాలి. ఉందా ఈ కూడికైక మీ ఆత్మీయ తల్లికి సన్మానం? మాట్లాడరేట్రా? వద్దన్నారా? వద్దంటే మీరు ఏం చేయాలంటే ఏదో గిఫ్ట్ అన్ని ఇచ్చేయాలి, తులమో పలమో బంగారమో, లేకపోతే మంచి నాడిమండి సెంటర్లో ఏదో ప్లాటో, మంచి కారో అలాంటి ఎత్తి బాగుపడిపోతామంటారా? అయ్యబాబు అన్నారా? ఇప్పుడు ప్రియుడు ఉన్నాడు, ప్రేమికురాలిని ప్రేమించి గుర్తుకు ఏమిస్తాడో? చాక్లెటో, రింగో. అవునా కదా? మీరు మాట్లాడరేటి డ్రెస్సో మాట్లాడరేతలే మీరు, అవునా కాదా? మరి మీ ప్రేమకు గుర్తు ఏం తెచ్చారు? మామిడికాయలా? ఎందుకంటే అక్కడ బొట్టలు అయ్యో కనపడ్డాయి నాకు. దేవునికి స్తోత్రం. సరే పిల్లలు, మీరు ఏనంటారా జాగ్రత్తగా? మీరు చదువుకుంటున్నారు, చిన్న వయసులో ఉన్నారు. మీరు గొప్పోళ్ళు అవ్వాలంటే, మీరు ప్రయోజకులు అవ్వాలంటే, ఫస్ట్ మీ ఇంట్లో మీ కంటికి కనబడుతున్న మీ అమ్మకు మీ నాన్నకు విధేయులై, వాడికి లోబడి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళని సన్మానిస్తే దేవుడంట మీకు మేలు చేస్తాడంట, దీర్ఘాయుష్ ఇస్తాడు. ప్రపంచంలో మనిషికి ఎంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి? అవునా కదా? ఈరోజు హాస్పిటల్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. చివరికి ఆర్ఎంపీ డాక్టర్ కూడా మేడ మీద కట్టేస్తాడు. ఎందుకని? ప్రపంచంలో డబ్బులు లేనివాడు ఉన్నారు కానీ జబ్బు లేనివాడు ఎవడో? చిన్నదో పెద్దదో ఉంది కదా. దేవుడు ఏమంటే మీకు దీర్ఘాయుష్ కావాలంటే, మీరు అందంగా ఆరోగ్యంగా మేలుకరంగా మీ బ్రతుకులు ఉండాలంటే, మీరు మొలతాడు ముక్కలు కట్టడమో, బ్యూటీ పార్లర్కి వెళ్ళి రాసుకోవడం పూసుకోవడమో చెప్పండి, ఇటువంటివి కాదు. కానీ చక్కగా నీ తల్లిని సంతోషపెడితే, నీ తండ్రిని సంతోషపెడితే, నీ ఆత్మీయ తల్లి తండ్రిని సంతోషపెడితే, పరమ తండ్రిని సంతోషపెడితే ఆయన దీవిస్తాడు. ఆమేన్. మనలో మన మాట ఇప్పుడు దాకా చెల్లి, నేను అన్నయ్యను అనుకోండి, కోప్పడకండి. ఇప్పుడు దాకా మీకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒక్కసారి కూడా మీ అమ్మకి ఎదురు చెప్పలేదు కదా మీరు?
అసలు ఇప్పుడు దాకా యాండి అన్నం విషయంలో కానీ, డ్రెస్ విషయంలో కానీ, మాట విషయంలో కానీ, మా అమ్మగారి మీద కానీ, మా నాన్నగారి మీద కానీ అసలు కోపం అంటూ నాకు రాలేదండి బాబు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, గో అంటే గో, అలా బ్రతికానండి నేను అనమాట. చేస్తాను ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్క చేయలేగితే వట్టు. మరి దేవుడి దగ్గరకు వస్తున్న మనం విని వదిలిపోవడం కాదు, దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి రా. పోనీ మీకు మంచి ఉదాహరణ చూపిస్తాను బైబిల్లో. ద గ్రేట్ కింగ్, ద గ్రేట్ ఎంపైర్, మహాజ్ఞాని సొలొమోను చక్రవర్తి రాజు అయ్యాడంట. అమ్మ ఏమయ్యాడురా? రాజు అయ్యాడంట. ఆ సింహాసనం మీద కూర్చుని ఏ తీర్పులు తీరుస్తుంటే ఈ లోపు అమ్మగారు వస్తున్నారంట. ఎవరు అమ్మగారు? సొలొమోను తల్లి వస్తుందంట. అప్పుడు మనవాడు ఏం చేయడు తెలుసా? చదవండి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. సరే, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము పేజీ నెంబర్ చెప్పండి అమ్మ. కొంతమంది భక్తులుగా దొరకలేదు ఏండి, ఇంకా నెతుకుతున్నారు. రోజు బైబిల్ చదివితే ఏ పుస్తకం ఎక్కడుందో తెలుస్తుంది అమ్మ. మనలో కంగారడక తల్లి, కంగారు ఏమి లేదు. నేను మరలా వస్తాను, ఏమి మిగిలిపోతే అప్పుడు మరలా వడ్డెత్తాను. మనలో మన మాట. రోజు నేను 3 అధ్యాయాలైనా బైబిల్ చదువుతానండి, లేదా 1 గంట సేపు బైబిల్ చదువుతాను చేస్తాను. ఇక్కడ రోజుకు 1 గంట సేపు బైబిల్తోనే ఉంటానండి బాబు అన్నవాళ్ళు చేస్తండి. పోనీ 3 అధ్యాయాలు 3 పూటలు తింటాం కదా. ఎన్ని పూటలు తింటాం? కానా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్. అప్పుడే డిన్నర్కి వెళ్ళకండి. సాయంకాలం ఏంటి? స్నాక్స్, నైట్ డిన్నర్. ఎన్నిసార్లు తింటున్నారు? దేనికోసం? ఈ శరీరాన్ని బలపరుచుకోవడానికి. కానీ యోహాను 6:63 ఏముంటుందంటే, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయును. ఆత్మను బలపరుచుకోవాలి మనం, అవునా? ఆత్మకు ఆహారం ఏంటి? మిరగబజ్జీలా, సలబజ్జీలా, సమోసాలా, నూడిల్సా, మాట్లాడేట్రా, గుమ్మడికాయల, పుచ్చకాయల, మామిడికాయల, సీతాఫలకాయల, ఇవేవి ఆత్మకు ఆహారం కాదు. ఇవన్నీ దేనికి ఆహారం? శరీరాన్ని బలపరచుకున్న సంతోషమే, మీకు మంచి ఆరోగ్యం ఉండాలి. మరి ఆత్మకు ఆహారం ఏంట్రా తల్లి? ఇదే. మరి ఈ వాక్యాన్ని ఆత్మకు పెడుతున్నారా రోజు? సెల్లకైతే 1 గంట సేపు అవలేలుగా చూసేస్తాం, సినిమా అయితే 2 గంటలు అవలేలుగా చూసేస్తాం. కానీ 1 గంట సేపు బైబిల్తో ఉండడానికి కానీ, 1 గంట సేపు ప్రార్థనలో ఉండడానికి కానీ ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా బాధపడిపోతుంటారు. మీ ఊరు కాదులే చెల్లె, మా ఊరిలో మాట చెప్తున్నానా. మీరు ఉత్తమ విద్యార్థులు, 1 గంట తక్కువ ప్రార్థన చేయరు, మీరు 1 గంట తక్కువ వాక్యం చదవరు మీరు, అవునా కాదా చెల్లె? కోప్పడకండి రా, చెప్పండి రా. చదవాలా వద్దా? చదివితే ఏ పుస్తకం ఎక్కడుందో తెలుస్తుంది. ఇప్పుడు చదవండి మొదటి రాజుల గ్రంథం 2:19. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు. ఎవరి దగ్గరికి? సొలొమోను. రాజైన సొలొమోను. ఇప్పుడు సొలొమోను సామాన్యుడా రాజా? రాజుగారంటే ఇంక ఎవరు అమ్మ, ఇంక ఎదురు చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు. అటువంటి ఆయన దగ్గరికి వస్తున్న తల్లి అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఏం చేశాడంట? అమ్మ వస్తుంటే సింహాసనం మీద కూర్చున్న రాజుగారంట లేచి ఆమెకు ఎదురుగా వచ్చి, ఆమెకి ఎదురుగా అంటే ఎదురెళ్ళి ఆమెకు నమస్కారము చేసి, ఆమెకి ఏం చేశాడంట? నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై అతను తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కొరకు ఆసనము ఒకటి. ఎవరక్కడ? నా తల్లి వచ్చింది, ఇక్కడ ఒక సింహాసనం ఏంటి రబ్బాయి అని చెప్పి తల్లికొక్క ఆసనము ఒకటి వేయింప. ఆసనం అంటే సింహాసనం, చైరు ఒకటి వేయించి ఆమె అతనికి కుడిపార్శ్వమున కూర్చుంది. అబ్బా, గట్టిగా చప్పలు కొట్టండి. మీకు ఇటువంటి మనసు వచ్చును గాక, పిల్లలందరికీ ఇటువంటి మనసు వచ్చును గాక. మనలో మన మాట. మీ అమ్మగారు అలా వంటగది నుంచి వస్తుంది, నువ్వు సోఫాలో కూర్చున్నావు, లెగుతావా? ఏం వండుతున్నా? వంకాయ. చికెన్ వండవా? ఎంతసేపు వంకాయలు దొండకాయలు అన్నట్టు.
కాలు మీద కాలు వేసుకుని సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని లేదా ముందు టీవీ పెట్టుకుని అమ్మగారికి కౌంటర్లు ఇస్తారు మన బిడ్డలో. అవునా కాదా? చెప్పండి రా తల్లి. రాజు అంతటోడే అమ్మొస్తే లెగిస్తే మీరేం చేయాలి? మొత్తం దొరిలేరు మీరు అసలు మామూలుగా అయితేనే వెళ్ళి కాలువ పడిపోవాలి. అవును కదా? రాజు అంతటోడే లెగిసి అమ్మగారికి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు కదా. మీరు ఎప్పుడైనా మీ అమ్మగారికి నమస్కారం చేశారా? మాట్లాడటరా శాతపడి చూస్తున్నాక చంపేస్తాను నన్ను. పిల్లలారా, మీ అమ్మగారికి ఎప్పుడైనా నమస్కారం చేశారా? మీ పుట్టినరోజు నాడు ఏంటి కేక్ ఎవరితో కట్ చేస్తున్నారో? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అక్క, పిల్లల పుట్టినరోజు అమ్మతో చేసుకుంటలేదు, దైవజనులతో చేసుకుంటలేదు, సంఘంలో చేసుకుంటలేదు. పుట్టించిన దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు, ప్రార్థన చేసిన అమ్మగారిని పక్కన పెట్టేస్తున్నారు, కన్న తల్లిని పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని పీక్కును గోక్కును పట్టుకుపోయి దిమ్మకాడో బొమ్మకాడో సెంటర్ కాడో పార్కులోనో బండెట్టి దాని మీద కేక్ ఎట్టి అక్కడికి అద్దెస్తాడు. పోయి తింటారంటే తినరు. ఆడి మొఖానికి పాముకుని ఈడి మొఖానికి పాముకుని అర్ధరేత్రిగా రచ్చ చేస్తారు రోడ్లు అంటారు. ఈరోజు యువతరం ఇలాగే తయారైన చెల్లి. కానీ అలా కాదు కదా. నీకు దీర్ఘాయుష్యస్తున్న దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఏంటి అమ్మగారినో లేదా అయ్యగారినో పిలిపించుకుని లేదా మనమే వచ్చి ప్రార్థన చేయించుకుని తర్వాత అమ్మగారి దగ్గరికి నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు దండం పెట్టుకుని ఏమన్నా దేవుడి దయ్యను పెద్దల దయలోను. అవునా కదా? మహాడరేటరా ఇప్పుడు లోక 2:52 ఏముంది? యేసు దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాడు. అవునా కదా? ఏంటి యాజకుల ఆశీర్వాదము కావాలి చెప్పాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదము కావాలి, పెద్దల ఆశీర్వాదము కావాలి. నిజం చెప్పండి, మీ పుట్టినరోజు నాడు మీ అమ్మగారి కాళ్ళు దండం పెట్టి నమస్కారం పెట్టి ఎంతమంది ఆశీస్సులు తీసుకున్నారా? ఏం కొంటా పుట్టినరోజుకి? పోయిన సంవత్సరంలాగా తక్కువ రేటు బట్టలు కొంటే కుదరదు నాకు. అన్నీ బాగా లాక్కుంటారు వీళ్ళు. కానీ అమ్మకు రెస్పెక్ట్ ఏది? నాన్నకు గౌరవం ఏది? ఆ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? కొంతమందికి వాళ్ళ లగ్జరీ వారి దుబారు తప్ప. ఇదిగో ఈ 2,000 రూపాయల డ్రెస్సు నా ఒంటి మీదకి రావాలంటే మా నాన్న ఎంత కష్టపడ్డాడో, ఎండలో ఎంత నలిగిపోయాడో. ఏంటి భర్త అయినా అదే తండ్రి ఎండన్నా వానైనా మంచి అని ఎందుకు వెళ్ళిపోయాడు పనికి? నాకులాగా నా బిడ్డల భవిష్యత్తు ఉండకూడదు. వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి, వాళ్ళకి అఫీషియల్గా ఉండాలి, బాగా చదువుకోవాలి, నా ఇంట్లో వాళ్ళకి లోటు ఉండకూడదని అక్కడ యజమానుల చేత ఒత్తిళ్ళున్నా మాటలు పడినా, అవును కదా, ఒళ్ళు అలసిపోతున్నా, నీకు ఇన్ని చేస్తున్న నీ తండ్రి దగ్గరికి నీకు ఈ పొద్దున్న లెగిసి తెల్లరగట్ల లెగిసి కడిగింది కడిగినట్టు ఉంటుంది, వండింది వండినట్టు ఉంటుంది, తుడిసింది తుడిసినట్టు ఉంటుంది, ఉతికింది ఉతికినట్టు ఉంటుంది, ఆరబెట్టి ఉంటుంది. ఎవరో అమ్మ. ఇవన్నీ చేస్తున్న అమ్మా నాన్నలతో పుట్టినరోజు చేసుకోవాలా? ఎవడో ఉంటాడు పనికి మాలోడు, వాడితో చేసుకోవాలా? మాట్లాడండి రా. నిజం చెప్పండి, మీ పుట్టినరోజు నాడు ఫస్ట్ దేవుని ఆశీర్వాదం అంటే యాజక ప్రార్థన చేయించుకుని అమ్మా నాన్న కాళ్ళు దండం పెట్టిన తర్వాతే బయటికి వెళ్తున్నారా మీరు? అయితే మంచోడు మీరు. దేవునికి స్తోత్రం. నీకు మేలు కలగాలన్నా, నీకు దీర్ఘాయుష్ రావాలన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా ఏంటి ఫస్ట్ ఎవరి దీవెనలు కావాలంటే దేవుడి దీవెనలు కావాలి. 2 దైవజనుల దీవెనలు కావాలి. 3 కన్న తల్లిదండ్రుల దీవెనలు కావాలి. అమ్మా నాన్న ఏడిపించడం ఎవడ బాగుపడ్డా? ఈరోజు చాలామంది అమ్మని ఏడిపిస్తున్నారు, నాన్న ఏడిపిస్తున్నారు. అమ్మని లెక్క చేస్తలేదని పిల్లలు. మా భర్త వచ్చి ఈవిని తిడుతూ ఉంటాడు, నువ్వు ఇంటికాడ ఉంటున్నావు, దున్నపోతులు తినేసి ఉంటున్నావు, పిల్లలు ఏం చేస్తారు నువ్వు చూసుకోవద్దా? వాళ్ళు పని నేర్పొద్దా అంటాడు. ఇంతకేళ్ళు ఏమో పాప అమ్మ మాట వినరు, వీళ్ళేమో మాట వినరు. ఆయన ఏమో తిట్టేస్తుంటాడు. ఎవరో మధ్యలో నలిగిపోతుంటుంది తల్లి. అవునంటారా కాదంటారా? నిజం చెప్పండి రా. మీ అమ్మకి మీరు సహాయం చేస్తున్నారా? నేను మంచి సలహా చెప్పనా వద్దా? మీరు పుట్టినప్పటి నుంచి డైపర్లు మార్చిన కాడి నుంచి మీ అమ్మ చాలా 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 కష్టపడుతుంది. అవునా? మీకు చిన్న స్టోరీ చెప్తాను నేనండి. ఒక కొడుకు వచ్చాడంట అమ్మ తల్లి దగ్గరికి. అమ్మా, నువ్వు చాలా చేసావమ్మా, నాకు నీ రుణం తీర్చుకోవాలమ్మా, ఏం చేయమంటా చెప్పు అన్నాడంటే. అమ్మ, నా మాట మీకు అర్థమవుతుందరా? వెనకాల అర్థమవుతుందా బ్రదర్? నా మాట అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. నీ రుణం తీర్చుకోవాలమ్మా, నేను ఏం చేయాలి చెప్పు అంటే
ఏమి లేదురా ఒకరోజు నా పక్కనే పడుకోరా అంది. తల్లి ఏమందిరా, నా పక్కనే మంచం వేసుకుని పడుకోరా, నా మంచం పక్కనే నీ మంచం ఉండాలి అంటే ఇది దీనిదే ఉందమ్మా, తీర్చేస్తాను. ఇంకేం చెప్పంటే ఇంకేం చెప్పు, నీ రుణం తీర్చుకోవాలంటే ముందు ఈ రాత్రి నా పక్కన మంచం వేసుకుని పడుకోరా, తర్వాత చెప్తాను నీకు అందంటే. పడుకున్నారు. దాదాపు 12 ఆ టైం అయింది. వాళ్ళమ్మ, ఒరే బాబు నాకు వాటర్ తెరా అంది. అమ్మ ఏం తెమ్మందిరా? వాటర్ తెమ్మంటే సగం తాగి సగం మంచం మీద వేసిందంట. సగం తాగి ఏం చేసింది, మంచం వేస్తే మంచం ఏమైపోద్ది, తడిచిపోతే నిద్రడతలేదు మనోడికి. అలా లేచి ఇలా లేచి అది తీసి పక్కన పడేసి అక్కడ ఇంకో బెడ్షీట్ ఉంటే అది వేసుకుని పడుకున్నాడంట. మళ్ళీ గంట పోయాక మరలా మంచిలు తేరా అందంట. ఎవరో అమ్మ. మనోడికి సిరాకు స్టార్ట్ అయింది. మనోడికి ఏం స్టార్ట్ అయింది అక్క? ఎందుకని మనిషికి ఎప్పుడు కోపం వచ్చారు రాపడి నిద్రలో ఎవరైనా లేపితే మాత్రం ఏమొచ్చేద్దే, సిరాకు వచ్చేది కదా, కోపం వచ్చేది కదా. ఆ భారం మామూలు భారం కాదు, అవునా కదా? మరలా సరే రుణం తీసుకుంటాను అంత కదా, రుణం తీసుకుంటాను అన్న కదా, పెద్ద ఇది చిన్న పనులే కదని చెప్పి మరలా లెగిసి వెళ్ళి మరలా వాటర్ తెచ్చాడు రా చెల్లి. మరలా సగం తాగి మరలా మంచం మీద పోసేసింది మిగతాది. ఎలా ఉంటుంది? మాట్లాడరేంటారా తల్లే, కోపం వచ్చేద్దా? అయినా కానీ మనడు ఏమన్నాడు, రుణము తీసుకుంటాడు. ఆవిడేం చెప్పింది, రాత్రి అంతా నా పక్కన పడుకోవాలంతే. యాండి తల్లి నిద్రాడతలేదు. మళ్ళీ లెగిసాడు. మళ్ళీ ఇంకోటి ఏదైనా వేసుకుందాం, అక్కడ ఏమీ కనపడతలేదు. అమ్మా ఇంకోటి ఏమీ కనపడతలేదు. అదే టవల్ ఉంటే వేసుకున్నాడు ఆ పొరుపు మీద, అయినా కానీ తడే. మరలా యాండి రెండో ప్రాంతంలో మరలా, రే బాబు లేకరా నాకు వాటర్ కావాలన్నాడు. ఎలాగుంటుంది రెండో టైం నిద్ర ఎలాగుంటుంది? గంటకి లేకపోతే ఎలాగుంటుందిరా తల్లి? కోపం వచ్చేస్తుంది. కానీ నేను మాట ఇచ్చాడు, ఏమని నీ రుణం తీసుకుని ఏం చెప్తే అది నేను చేస్తానన్నాడు. యాండి మరలా లేచాడు. ఈసారి కొన్ని నీళ్ళు తాగి మొత్తం బాటిల్ అంతా ఉంచేసి మంచం మీద. ఇంకా మనోడు ఫైర్ అయిపోయాడు అక్క. ఏమైపోయాడు? ఎవడు పడుకుంటాడు ఈ తల్లోను, మనిషి అన్నవాడు పడుకుంటాడు ఈ తల్లోను, ఏం చేతనా, పిచ్చెక్కిందా నీకు, బుర్రపని చేతలేదా మొదలెట్టాడు. రే నాన్న, ఒక్కరోజు 3 సార్లు మంచం తడైనందుకే నీకింత సిరాకు వచ్చింది కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి దాదాపు 5వ ఏట దాకా నువ్వు ప్రతిరోజు మంచం తడుపుతూనే ఉన్నావురా. ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు? మంచము తడుపుతూనే ఉన్నావు. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ స్టోరీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ పిల్లలు ఎవరో కాదు, మీరే. మీకు అర్థమవుతుందా? అమ్మ చిన్న పని చెప్తే అని చేయను, తెచ్చుకో, నా వల్ల అవదో అంటున్నావా? నువ్వేం చేయాలి తెలుసా? మీ అమ్మతో, అమ్మా నేను చిన్నప్పటి నుంచి డైపర్లు మార్చిన కాడి నుంచి ఎన్ని తిప్పలు పడ్డావో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, ఎన్నిసార్లు పాసిపోతే మంచం మీద తడిసిపోయిందో, కుండల కడిగా వండి పెట్టావు, బాక్స్ పెట్టావు, కాలేజీ పంపించావు, త్యాగం చేసావు కదమ్మా. ఇంకా 2-3 సంవత్సరాలకు 1 సంవత్సరం నన్ను పెళ్లి చేసి పంపించేస్తావు కదా. ఈ సంవత్సరమైనా ఈ 2 సంవత్సరాలైనా నిన్ను మహారాణిలాగా కూర్చోబెడతానమ్మా, నేను వండుతానమ్మా, నేను కడుగుతానమ్మా, నేను ఉతుకుతానమ్మా, నేను ఆరేస్తానమ్మా, నిన్ను సుఖపెడతానమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మకి చెప్పావా చెల్లి? మాట్లాడరేట్రా? వంట వచ్చా మీకు? చేపల కూర వండుతూ వచ్చా? ఫిష్ కర్రీ వండుతూ వచ్చాడు. ఎంత చేస్తండి ఫిష్ కర్రీ. వీళ్ళమ్మ మా చెల్లెళ్ళు ఫిష్ కర్రీ, మిగతాదంతా తినే బ్యాచేనమ్మా. ఓ చెల్లిని అడిగితే ఇలాగందే, కర్రీ వచ్చా అంటే వచ్చాంది. ఏమంటావు అంటే కోడిగుడ్డు పొడుతుందంట. పెద్ద కూర మరి అది. మా బొడ్డోడు వండేస్తాడు కూర. మరి చేపల కూర తింటామంటే 3 ముక్కలు తినేద్దంట, కానీ వండుతాము. హలో పిల్లలు, వంట నేర్చుకోవాలి మీరు. ఇక్కడ తల్లులకు కూడా చెప్తున్నాను మీకు, పిల్లలకి వంట నేర్పకుండా పెళ్లి చేస్తే ఆ కట్టుకున్నవాడు ఉంటాడు సరా, నిన్ను ఇలా తయారు చేశారే, నిన్ను ఇలా పెంచారే అని చెప్పి ఎవరు తెలుసా? మీ అమ్మ, మీ బాబు అంటాడు. అంతే. వీళ్ళకి వాళ్ళన్నా కోపం రాదు. కానీ ఇదిగో ఏమైనా గొడవ ఉంటే మనిద్దరం చూసుకుందాం, మా అమ్మనేమో నాన్నేమని అంటే ఊరుకో, మేము సూర్యవంశం రాజులమని కూడా వచ్చేద్దాం. అంత పౌరసం వంట నేర్చుకోవడం ఉండొచ్చు కదా. నా మాట మీకు అర్థమైందా? చెల్లి నా మీద కోపం వచ్చినా కానీ పెళ్ళి నేను గుర్తొస్తానరా మీకు?
నేర్చుకోండి వంట. ఈరోజే మొదలెట్టండి. ఈరోజంటే పొద్దున అయిపోయింది, సాయంత్రం నుంచి మొదలెట్టండి. మీ ఊరు వంట మా ఇంటి మంటే చూస్తారో, గుమ్మలే చూస్తారో, యూట్యూబ్లో ఛానల్ ఏ చూస్తారో, లేకపోతే మీ అమ్మ దగ్గర నేర్చుకుంటారో నాకు తెల్లదు. కానీ చెప్పండి, ఈ నెల అయినప్పటికీ మీ అందరికి ఏమొచ్చేయాలి? వెజ్, నాన్ వెజ్ వచ్చేయాలి. వీళ్ళు వండితే పాడైపోద్దని మీరు ఎంటర్ అవ్వకండి. ఒకసారి నాశనం చేసేసిన, 2 సార్లు నాశనం చేసేసిన మీరు ఎంటర్ అవ్వకండి. వాళ్ళు వండిన కూర వాళ్ళకే ఎట్టండి. అప్పుడు నీ కష్టం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, నీ ఇబ్బంది ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. కూర్చొని అమ్మ మీద డైలాగులు కొడతాం కాదు, కూర్చొని అమ్మ చెప్తే సిరాకు పడతాం కాదు. హలో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీకు మేలు కలగాలంటే చెప్పండి, మీ తల్లిని చెప్పండి రా, మీ తండ్రిని సన్మానించడం అంటే వాళ్ళ మాటిని గౌరవంగా చూడడమే. అవునంటారా కాదంటారా? నేర్చుకుంటారా నేర్చుకోరా? సొలొమోను రాజు అంట, తల్లి వస్తే సింహాసనం మీద ఉన్నవాడు లేచి ఎదురెళ్ళి నమస్కారం చేసి అమ్మగారిని తీసుకొచ్చి తన కుడివైపున ఇంకో సింహాసనము వేయించి రాజ్యములో తల్లిని ఏం చేశాడు? గౌరవించాడు, ఘనపరిచాడు. అవునా కాదా? నిజం చెప్పండి రా, మీ తల్లిని మీరు ఘనపరుస్తున్నారా, బాధ పెడుతున్నారా? మీ తండ్రి తల పైకెత్తేలాగా బ్రతుకుతున్నారా, తల దించుకునేలాగా బ్రతుకుతున్నారా? జాగ్రత్త, లోకము బాలేదు, ప్రపంచం బాలేదు, అంతకు మించి ఇది అస్సలు బాలేదు. ఏది? సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్ ఇన్స్టాగ్రామ్లో ఎవడో తగిలాడని, ఫేస్బుక్లో ఎవడో తగిలాడని తగిలించుకుని ఆ తర్వాత ఏడుస్తున్న సంసారాలు చెల్లుళ్ళు ఇప్పుడు చాలామంది లక్షల్లో ఉన్నారు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, నాకు అక్కడే స్థానం ఇచ్చింది కాబట్టి మీ అందరూ నా కుటుంబం అనుకుని చెప్తున్నాను రా తల్లి. మీ అమ్మని బాధ పెట్టకండి, మీ నాన్నని బాధ పెట్టకండి. వాళ్ళ మీ నుంచి కోట్ల ఆస్తి కోరుకోవడంలే. మీరు ఏమీ వాళ్ళ తల వంపులు తేకుండా మీరు చక్కగా మర్యాదగా మీ వస్త్రధారణ విషయంలో కానీ, మీ మాట తీరులో కానీ, మీ ప్రవర్తనలో కానీ మీరు జాగ్రత్తగా ఉంటే నీ తండ్రి అయినా నీ తల్లి అయినా తలెత్తుకుని సమాజంలో తిరుగుతారు. ఆమేన్. అవునంటారా కాదంటారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి సోఫాలో కూర్చుని మంచాల మీద కూర్చుని ఆర్డర్లేస్తారా, మీరే తెచ్చుకుంటారు? వెళ్ళి మాట్లాడండి, మీరే తెచ్చుకోండి. మీరు వడ్డించుకుంటారా, మీ అమ్మగారిని వడ్డించమంటారా? మాట్లాడండి రా. ఇక్కడి నుంచి అమ్మ తే నో మామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ హియర్, ఐఎమ్ హియర్, డోంట్ వరీ. ఇలా చెప్పాలి. నాకు ఇంగ్లీష్ రాదు, అక్కడ ట్రై చేస్తాను ఉప్మాబడే. కంగారు పడకమ్మా, నువ్వు ప్రశాంతం కూర్చో, నేను తెస్తాను, నేను వడ్డిస్తాను. నువ్వు నీరసంగా ఉన్నావు కదా, సింక్లో గిన్నెలు నేను కడుగుతాను, బట్టలు వాషింగ్ మిషన్లో నేనేస్తాను, నేను చూసుకుంటాను, మార్కెట్కి వెళ్ళి ఏం తేవాలంటే నేను చూసుకుంటాను. నువ్వు అయిరానా పడకమ్మా, ఏం పని ఉంటే చెప్పు అని ఎవరు చేయాలరా తల్లి అన్నీ? అప్పుడు అమ్మ ఎంత సంతోషపడుతుంది. నేను అన్నాను కాదు, కానీ ఎప్పుడైనా మీ అమ్మ పక్కన కూర్చుని, మీ నాన్న పక్కన కూర్చుని, నాన్న అమ్మ నేను పుట్టినప్పుడు మీకు ఏదో కల ఉండే ఉంటుంది కదా, నన్ను ఏదో చెయ్యాలను, ఎలాగో చూడాలను. అక్క వింటున్నావా? మీ పైరప్ప కిందరప్ప బతిమలేతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి 3 పడుకున్నాను నేను. మరి తెల్లారి ఆదివారం అంటే మరి వంట తయారు చేసుకోవాలి కదా నేను. ఏ వంట? వాక్యమనే ఆహారం. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. మీ తల్లికి మీ తండ్రికి వెళ్ళి, నాన్న నేను ఎలాగుంటే నీకు సంతోషం, అమ్మ నేను ఏం చేస్తే నీకు సంతోషం రా అని అడుగు. అదే గొప్ప సన్మానం, అదే గొప్ప సంతోషం. ఏదో మదర్స్ డే రోజున ఓ మెసేజ్ పెట్టో, ఓ శాఖరెట్ ఇచ్చో, హ్యాపీ మదర్స్ డే అని ఆ పూట చెప్పి మళ్ళీ మధ్యాహ్నం నుంచి రైలాడిపోయి కైలాడిపోయి రేపటి నుంచి మళ్ళీ యథాబోతుకైతే అదేమి కాదు మదర్స్ డే. అవునంటారా కాదంటారా? నేను అడుగుతున్నాను, మీ అమ్మ మీ నాన్నకి ఎప్పుడైనా ముద్దెట్టారా? మాట్లాడినమ్మా, బొమ్మల కలగలు ఓపుకండి. చెప్పండి, టైం పరిగెడుతుంది.
మీ అమ్మ మీ నాన్న మీకు ఎప్పుడైనా ముద్దెట్టారా? చిన్నప్పటి నుంచి 100 ముద్దులెట్టారు. మీకు ఊహ తెలిసిన కాడి నుంచి. లేదా ఇప్పుడు వెళ్ళి రోజు మీ అమ్మకి మీ నాన్నకి ముద్దెడుతున్నారా? ఒకటో రెండో ఊతున్న తలకాయలు, మిగతా అన్ని అంబేద్కర్ బొమ్మలాగా అలాగే ఉండిపోయి. ఎంతకాలం అయింది మీ అమ్మకి ముద్దెట్టి? ఎంతకాలం అయింది మీ డాడీకి ముద్దెట్టి? ఎంతకాలమైంది చక్కగా మీ అమ్మ పక్కన మీ నాన్న పక్కన కూర్చుని సరదాగా ప్రేమగా మాట్లాడుకుని? మీకు వ్యక్తిని చూపించిన మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం చదవండి అక్క. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. అతనంటే ఎవడో కాదు, ఎలీషా. ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను అదిగో ఎలీషా అంటున్నాడో. ఏలియా వెళ్ళి దుప్పటి అతని మీద వేయగానే వచ్చేయమనగానే, అయ్యా నేను నీతో వస్తా, దైవజనుడా నీకు లోబడతా, నీ వెంటే పరిగెట్టుకొస్తా, నీతోనే ఉంటా. అయితే ఒక్కసారి ఏం చేస్తానంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమవుతున్నానో అన్నీ ఒకసారి మా అమ్మకి మా నాన్నకి చెప్పేసి వాడికి మనసారా ముద్దు పెట్టుకుని వస్తానంటున్నాడు. వెళ్ళి చదువుతా మాట చదువు. వెళ్ళి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని ఏం చేశాడంట? ఎలీషా అప్పటికి ఏమి పాకి కుర్రాడేం కాదు, సేవకు వచ్చే కుర్రాడు, యవనస్తుడే. వెళ్ళంట తల్లి తండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి. చాలా తల్లి ఆ పాయింట్ కోసమే. ఈరోజు అమ్మకి ముద్దెట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారో? నాన్నకు ముద్దెట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారో? పనికి మాలోళ్ళకి వాట్సాప్లో ముద్దెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. తుప్పల్లో, పార్కుల్లో, సినిమా థియేటర్లో ఎవరెవరికో ముద్దెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. హలో, జాగ్రత్త. ఆ ప్రేమలు దొంగ ప్రేమలు, మాయ ప్రేమలు, అవి నీ శరీరాన్ని కోరుకునే కామముతో నిండిన ప్రేమది. కానీ నీ తల్లి ప్రేమ స్వచ్ఛమైనది, అందులో ఏ స్వార్థము లేదు, ఏ స్వలాభము లేదు, అందులో ఏ మత్సరము లేదు. నీ తండ్రి ప్రేమ ఉన్నతమైనది, నీ కోసం నలిగిపోయి కష్టపడి చెమట రక్తంగా మార్చేంత గొప్ప ప్రేమ. కానీ అంత ప్రేమిస్తున్న తండ్రికి ముద్దు పెట్టేవాళ్ళు లేరు, తల్లికి ముద్దెట్టేవాళ్ళు లేరు. ఎప్పుడన్నా ఆలోచించారా తల్లిలాగా మీరు? ఎలీషా అంతటి వాడు యాండి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆయన అమ్మకే నాన్నకి చెప్పి ముద్దెట్టుకు వచ్చాడంట. మన పిల్ల ఎక్కడ బయలుదేరనుకో, అమ్మ ఎక్కడికి రానుకో, నీ చెప్పలా బయలుతుంటే అంత బాగా గురుసాయి. ఏళ్ళో ఎవరి మీద కోప్పడతారు? అడగొద్దా అమ్మ, అడగొద్దా నాన్న, చెప్పండి రా అమ్మ, ఎవర్రా ఫోన్తో ఫోన్ ఎంతో మాట్లాడుతుంది ఎవరంటే, ఎవరైతే నీకు ఎందుకో ఫ్రెండో, ఎవడో ఫ్రెండో, పడిగిమాల ఫ్రెండా మంచి ఫ్రెండా అది చెప్పరు, ఫ్రెండో. మళ్ళీ ఎందుకు ఫోన్ ఎంతసేపు ఎందుకు మాట్లాడమంటే కోపం వచ్చేద్దలకే మనిషికి వచ్చినట్టు. నువ్వు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే అడిగే హక్కు అమ్మకు ఉంది, నాన్నకు ఉంది. నువ్వు అమ్మని పక్కనట్టు ఫోన్ మాట్లాడకుండా అలాగే దూరంగా వెళ్ళిపోతున్నావంటే, మేడెక్కేస్తున్నావంటే నువ్వు తేడా. నీ మనసులో ఏమి లేకపోతే, అవతోడు తేడా కాకపోతే అమ్మ పక్కన పెట్టుకునే మాట్లాడతావు, నాన్న పక్కన మాట్లాడవచ్చు, ఏ లోపం లేకపోతే. అంతే కదా అక్క? వీళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావంటే అర్థమేంటి? నువ్వు దారి తప్పావు, నువ్వు చెడిపోయే మార్గంలో ఉన్నావు, నువ్వు దుష్టుల సహవాసంలో ఉన్నావు. జాగ్రత్త చెల్లి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మీ అమ్మకి చెప్పి వెళ్ళాలి, మీ నాన్నకి చెప్పి వెళ్ళాలి. వాళ్ళు ఫోన్ ఇస్తే తీసుకో, అవసరం లే. ఈరోజు చాలామంది పిల్లలు పాడేప్పుడు కారణం మొబైలే అక్క. వాళ్ళు ఎక్కడే ఉంటారో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తారు. నిజం. ఎన్ని పెద్ద మనిషి తెగదలు నా వయసు దగ్గర సంసారం వల్ల ఎన్ని ఉన్నాయో నాకు. ఎందుకంటే పతి వచ్చారు కదా దగ్గరికి, ఇదయ్యే కథ అని చెప్పాలి కదా బెదరు. ప్రేమతో చెప్తున్నాను, నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అమ్మ అర్థమవుతుందిరా? నేను నిజంగా మీ బ్రదర్ని రా, మీరు గొప్పవాడు అయిపోతే దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఉద్యోగం వచ్చేసిన తర్వాత నాకు తులమో పలమో, సూటో బూటో, మీ ఇంట్లో గదో ఏదోటి ఇవ్వాలి నాకు. అన్నయ్య అంటే మరి మాత్రం ఉంటుంది కదా. అయితే వద్దురే, నువ్వు ఎవడమో మేము ఎవడమో అన్నట్టు. చదువు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను కని పెంచిన అమ్మా నాన్నకు నువ్వు చెప్పాలా వద్దా?
ఏలియా నువ్వు వచ్చే ఏలి ఎలీషను వచ్చాయంటే, అయ్యా ఒక్కసారి మా అమ్మ దగ్గరికి మా నాన్న దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి ముద్దెట్టుకుని అప్పుడు వస్తాను నాన్న. బా, ఎవరు చెప్పొస్తాడంట? మనవాడు చెప్తున్నారా? ఫోన్లు ఎవరితో మాట్లాడితే చెప్తారా? వీళ్ళ మాట్లాడతలేదు. మీరు చెప్పాలా వద్దా? అడగొచ్చు అడగకూడదా? నువ్వు బయటకు వెళ్తే ఎక్కడికి అడగొచ్చు అడగకూడదా? అడగొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. కానీ అడుగుతున్నారని నువ్వు సేదస్తంగా ఫీల్ అయ్యి మీ అమ్మ మీద రివర్స్ అయితే, మీ నాన్న మీద రివర్స్ అయితే, రేపొద్దున్న కొంప ములిగేది ఆడదు కాదు, నీ కొంపే ములుగుతుంది. నీ బ్రతికి కుక్కల చీపురు విస్తరే అయిపోతుంది. చెల్లెమ్మలారా, ప్రేమతో చెప్తున్నాను, అమ్మని బాధ పెట్టకండి, నాన్నని బాధ పెట్టకండి. నిన్ను కన్నప్పుడు మీ అమ్మకి ఎంతో రక్తం పోయింది. డెలివరీ తల్లిని చెప్తారు, వాళ్ళ అందం పోయింది, వాళ్ళ ఆరోగ్యం పోయింది. అర్థమవుతుందా? నేను లైవ్ వెళ్తున్నా కానీ కొన్ని మాటలు కట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు నీ కోసం ఏ ఆపరేషన్ బెడ్ అని ఎక్కుతారు. అవునంటారా కాదంటారా? కత్తి పడినా కడుపు మీద ఓర్చుకుంటుంది తల్లి. ఎవరి కోసం? కుట్లు కుడుతున్నా ఓర్చుకుంటుంది. ఎవరి కోసం? యాండి ఒడి తిప్పేస్తున్న ప్రసవ వేదనలో ఓర్చుకుంటుంది. ఎవరి కోసం? ఒక్కసారి నువ్వు భూమి మీదకి వచ్చాక నిన్ను చూసే అన్నీ మర్చిపోతుంది. అంత గొప్పది నీ తల్లి. ఎవడండి నీ కోసం కుట్లు కోయించుకునేవాడు? ఎవడండి నీ కోసం రక్తం కార్చేవాడు? ఎవడండి నువ్వు బాత్రూమ్కి వెళ్తే ఎత్తి పారబోసేవాడు? చెప్పు. ఎవడో అనుకున్నావేమో, నువ్వు ఎవరో అనుకున్నావేమో. వాళ్ళు నువ్వు మంచం మీద పడి బాత్రూమ్ మంచం మీదకి వెళ్తే వాళ్ళు ఎత్తి పారబోస్తారా? కానీ ఈరోజు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు పెరిగిపోయాక, పెద్ద అయిపోయాక, పెళ్ళైపోయాక అమ్మవాళ్ళు దగ్గుతున్నారనో ఉమ్ముతున్నారనో, చే అమ్మాయి ఏంటి మా సిరాకు వచ్చేస్తుంది, అఫీసర్స్ వస్తున్నారు మా ఇంటికి, పిల్లలు ఉన్నారు, ఇలా దగ్గుతే ఎలాగా, ఇలా సిరాసి అయితే ఎలాగా అంటే యాండి కుక్కల పక్కన పడుకోబెడుతున్నారు, రేకు షెడ్లో పడుకోబెడుతున్నారు, వసారాలో పడుకోబెడుతున్నారు. కొంతమంది మహానుభావులు తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో పడేస్తున్నారు, రోడ్ల పక్కన వదిలేస్తున్నారు, బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు. బాగుపడతారా వీళ్ళు? మాట్లాడరేట్రా? ముసలోడు అన్నాక దగ్గుతారు, అవయవాలు పొట్టు వదిలేస్తాయి. అవి ఎవరి కోసం అరిగిపోయినాయి? నీ కోసమే. నేను మాట చెప్తాను, ఏమనుకోకండి. కరెక్ట్గా చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు అమ్మ అన్నం తింటా ఉంటుంది. అమ్మ 4 ముద్దలు పట్టినప్పటికీ నువ్వు బాత్రూమ్కి వెళ్తావు. తల్లికి బాగా అర్థమవుతుంది ఈ విషయం. నేను దగ్గర నుంచి పిల్లలు అన్ని దగ్గర నుంచి అబ్జర్వేషన్ చేశాను ఎక్కువ నేను. అప్పుడు అమ్మ వచ్చే అదవా పనికి మళ్ళీ అదవా ఇంట్లోంచి చదువుపో అంటదా? అన్నం తింటుంటే నువ్వు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళావా, నువ్వు టుర్ర అన్నావా అంటదా? మాట్లాడరేట్రా? నేను పల్లెటూరు కొంచెం అమాయకంగా మాట్లాడతాను, ఏమనుకోకండి. వెళ్ళిపోమంటదా? చిరాకు పడద్దా? చేయి కడుక్కుని గబగబా వెళ్ళి ఆడికి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ అప్ప బలహీనమైపోయాడని మళ్ళీ 4 ముద్దలెట్టి ఆడికి వద్దరిచ్చాడని, లేదా వద్దరిచ్చిందని మళ్ళీ ముద్దెట్టి, అవునా కదా నా బంగారమే అంటదా? అందా? ఆ రోజు చిన్నపిల్లగా నువ్వెంతో, ఈరోజు ముసలోళ్ళు అయిపోయిన నీ తల్లి నీ తండ్రి అంతే. ముదిమి వచ్చినప్పుడు మనం వారిని ఏం చేయకూడదురా? చదవండి ఆ మాట, సామెతల గ్రంథం 23:22 కానీ చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22 నుంచి చదవండి ఒకసారి. అందరు తీసుకున్నారా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22 నుంచి చదువు తల్లి. మైక్లో చదవండి. చదువమ్మా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు అంటే వృద్ధాప్యమందు, ముసలితనమందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఆమె దగ్గుతుందనో, బలహీనపడిందనో, మంచం మీద పడిందనో, తుమ్ముతుందనో, ఓస్తుందనో వారిని ఏం చేయకూడదు మనం? నిర్లక్ష్యము. ఎంత గొప్పగా చెప్పాడండి, నిర్లక్ష్యము చేయకూడదు. మరి నువ్వు చిన్నప్పుడు ఇంత చెప్పాను కదా, ఎన్నిసార్లు పక్క తడిపావు, ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళావు, ఎన్నిసార్లు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. అప్పుడు ఎవరో చెత్తి పారబోసారా నీకు? చిరాకు పడిందా? తల్లికి కానీ తండ్రికి కానీ సేవ చేసే అవకాశం వస్తే మహాభాగ్యం అనుకోవాలి. నా తల్లికి నా తండ్రికి రుణము తీర్చే అవకాశము వచ్చిందనుకోవాలి. తెలంగాణలో పాస్టర్ గారు ఉన్నారు, డేవిడ్ రాజు గారు ఆయన పేరు.
చనిపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయిలు సేవ చేస్తున్నారు. జబరాజు గారు గట్ట తెలుసు కదా, మీరు ఏమంటారు కదా. ఓ దైవజనుడి దగ్గర అతను పరిచారకుడుగా ఉండేవాడు, ఆ డేవిడ్ రాజు గారు. చాలా సంఘాలు ఉండేవి. ఆయన మంచం మీద పడిపోయాక తలకో సంఘం తీసుకుని నడుపుకుంటున్నారు. ఈయన మాత్రం ఈయన విడిచిపెడతలేదు. రే కొడకా, నేను చచ్చిపోతే నీకు ఎవడో సంఘాలు ఇవ్వడరా, నువ్వు అంటాడు దిక్రమాణ అయిపోతావు, నువ్వు కూడా ఏదో సంఘం తీసుకెళ్ళి సేవ చేసుకో. నేను ఎలాగా రేపు మాపు చచ్చిపోయేవాడినే కదా నాగరంటే, అయ్యా నేను వదిలేస్తే మీకు ఎవరు సేవ చేస్తారు, ఇవన్నీ ఎత్తి ఎవరు పారబోతారు, నేను మేము విడిచిపెట్టు, నాకు సంఘాలు ఇవ్వకపోయినా పర్లే, ఏమి ఇవ్వకపోయినా పర్లేని ఆయన వాన్ చేసుకుంటే ఒకసారి దోషుల్లో పట్టేవాడు అంటండి. ఆయన బాత్రూమ్కి ఈయనే తీసుకెళ్ళేవాడు అంటే అండి, ఆయనకి ఈయనే స్నానం చేసేవాడు అంటే అండి. అందుకే ఈరోజు దేవుడు ఆ మినిస్ట్రీని అంత గొప్పగా చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్నమ్మ గారికి కాలు ఇరిగిపోయిందమ్మా, తొడకాడికి ఇరిగిపోయింది. 3 కొడుకులు, 1 కూతురు. మంచం మీదకి వెళ్ళిపోతే ఎవరు ఎత్తి పారబోసేవారు కాదు. తల్లి ఆడదైనా మా నాన్న పెద్ద కుమారుడు డైపర్లు ఆయనే మార్చి, నిజం ఇది బైబిల్ పట్టి చెప్తున్నాను సాక్ష్యం, ఆ తల్లికి మా నాన్నే డైపర్లు మార్చి మా నాన్నే శుద్ధి చేసేవాడు. దేవునికి స్తోత్రం. అటువంటి పుణ్యకార్యాలు చేశాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మాకు ఈరోజు ఈ స్థాయి దేవుడు మాకు, ఈ ఆశీర్వాదం మాకు. సాధారణంగా తల్లికి ఎవరు చేయాలి? ఆడవాళ్ళు చేయాలి. ఆయన మనసులో కుడి ఎడమ ఏమి నా తల్లి అనుకున్నాడు, చేసేసాడు. అంతే. నాకు ఆ రోజు ఏడిపోతూ ఉండేది. ఆ దగ్గరికి వెళ్తేనే వాసన వచ్చేస్తూ ఉండేది. మళ్ళీ బాత్రూమ్ డైపర్లు వెళ్ళిపోయేది. మిగతా వాళ్ళు చూసి వెళ్ళారు కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల్లికి కానీ నీ తండ్రికి కానీ అది ఏదైనా చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా, చూసే సేవ అయినా పెట్టే సేవ అయినా, అవసరమైతే ఎత్తి పారబోసే సేవ అయినా చేసే అవకాశం వస్తే చెప్పండి, అది దేవుని ప్రేమను బట్టి నాకు వచ్చిన అవకాశము, నా తల్లి రుణము తీర్చుకోవడానికి నాకు వచ్చిన అవకాశం, నా తండ్రి రుణం తీర్చుకొచ్చిన అవకాశము. చిన్నప్పుడు ఇటువంటి ఎన్ని ఎత్తి పారబోసిందని దాన్ని మహాభాగ్యంగా సేవ చేయాలి. కానీ అమ్మని తీసుకెళ్ళి బయట వదిలేస్తావా? అమ్మని తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేస్తావా? అమ్మని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తావా? మీరు కావాలితే కొన్ని నెట్లో కొట్టి చూడండి, అనాథాశ్రమంలో అనాథ తల్లులు ఇంటర్వ్యూ అని. అనాథ తండ్రి ఇంటర్వ్యూ చెప్పండి, ఇక్కడ ఎందుకు వచ్చారండి, పిల్లలు లేరంటే, ఉన్నారండి, 2 ఉన్నారండి, 3 ఉన్నారండి, పట్టెడు అన్నం పెట్టేవాళ్ళు మాకు లేరని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవి చూసి బాధ కలుగుతుంది. ఆ తల్లే లేకపోతే మనం ఎక్కడున్నాం? ఆ తండ్రే లేకపోతే ఈ స్థాయికి మనం ఎక్కడొచ్చాం? నీకు చదివించినప్పుడు తండ్రి లెక్కలేసుకోలేదు, అప్పు అయినా పర్లేదు బిడ్డ గొప్పోడు అవ్వాలనుకున్నాడు. అవునా కదా? హాస్పిటల్లో లక్షల రూపాయలు అంటే ఇల్లు అమ్మేసినా పర్లేదు, అప్పులు అయిపోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతికితే చదువుకున్నాడు నీ తండ్రి. ఆయన నీకులాగా 10 రూపాయలు అయిపోతాయా, 100 రూపాయలు లెక్కలు వేసుకుంటే ఈరోజు నీకు ఆరోగ్యమే ఉండేది కాదు, నీకు చదువు పొజిషన్ ఉండేది. అటువంటి తండ్రి ఈరోజు ముసలోడు అయిపోయాడని. ఏమైంది? ఉమ్మితే ఏమైందండి? కుండ పెంకెట్టు, లేక డొక్కెట్టు, ప్లాస్టిక్ కవరెట్టు అయిపోయి ఎత్తు పడే, ఏమవుతుంది? ఏమవుతుంది రా తల్లి? ఏమవ్వదు. దేవుడు అటువంటి వాడిని బహుగా దీవిస్తాడు. నిజమండి, దేవుడు చెప్పిన మాటే. నీకు దీర్ఘాయుష్షు కావాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీకు సంతోషం కలగాలన్నా, నీ బ్రతుకు బాగోవాలన్నా, వాళ్ళ ముదిమ వచ్చినప్పుడు కూడా వాళ్ళ నిర్లక్ష్యము. కానీ ఈరోజు ఎన్నో ఇంటర్వ్యూలు చూసి ఏడుపు వచ్చేస్తుందక్క. ఏడుస్తున్నారు తల్లులు, ఏడుస్తున్న తండ్రులు. ఈరోజుకి చాలామంది బిడ్డలు అమ్మకి నాన్నకి విలువిచ్చేవాళ్ళు ఎవరో ప్రియురాలి కన్నా విలువిస్తున్నారు, ప్రియుడి కన్నా విలువిస్తున్నారు, బయట ఫ్రెండ్స్కైనా విలువిస్తున్నారు. కానీ అమ్మని ప్రేమించిన వాళ్ళు, ఆత్మీయ తల్లిని ప్రేమించిన వాళ్ళు, ఆత్మీయ అమ్మ సహోదరుని ప్రేమించిన వాళ్ళు, నాన్నను ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, లైవ్లో ఉన్నాయి మీకున్న మీ తల్లిని మీ తండ్రిని నిర్లక్ష్యము చేయకండి. 25వ వచనం బాగుంటుంది చూడండి, వాళ్ళని ఎలా ఉంచాలో. అదే సామెతలు 23, 25 చదవంటారా తల్లి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని. అయ్యి బాబాయ్ బిడ్డా, మన తల్లిని ఏం చేయాలంట చెప్పండి రా.
నువ్వు కోపపడితే తల్లికి ఆనందం వస్తుందా? నువ్వు రైలై సిరాకు పడితే ఆనందం వస్తుందా? నువ్వు తప్పు మార్గంలో వెళ్తే తల్లికి ఆనందం వస్తుందా? రేపొద్దున తల్లి చచ్చిపోయాక యాడిని మీద పడి ఏడ్చి దొంగ ప్రేమను చూపిస్తే ఉపయోగము లేదండి. కొంతమంది చచ్చిపోయి చూపిస్తారండి ప్రేమ. ఏయ్, మా అమ్మకే బూరంటే ఇష్టం, గారంటే ఇష్టం, చికెన్ ఇష్టం, పెట్టు ఫోటో కాడ లేదా సమాధి మీద. నేను అడుగుతున్నాను, ఆ ఫోటోలో ఉన్న అమ్మగారిని సమాధి పెట్టిలో పెట్టిన అమ్మగారిని తిరిగి వస్తుందా? నేను అంటాను, ఆ ఫోటోల నుంచి సమాధం చేయాలి, బయటకు వచ్చేయాలి. వీళ్ళు చచ్చిపోతారు, దరిద్రం వెళ్ళిపోద్ది. మీ అమ్మకైనా మీ నాన్నకైనా ఏంటి ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు చూడాలి? బ్రతుకుండగా ప్రేమించు, బ్రతుకుండగా అన్నం పెట్టు, బ్రతుకుండగా సంతోషపెట్టు. చచ్చిపోయాక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దినం చేతి ఎవడికి ఉపయోగం? ఊరోళ్ళు తినేసిపోతారు అంతే, మిగిలిన కుక్కలు తింటాయి. దానికి నీ తల్లి ఏమి సంతోషించదు. బ్రతుకుండగానే వెళ్ళి నీ తల్లి కాళ్ళలోకి, నా అమ్మ ఏంట్రా ట్యాబ్లెట్లు తెమ్మంటావా, ఈ పూట అనంతరం కష్టంగా ఉందా, 2 ఇడ్లీ తేనా అంటే ఏంటి ఆ తల్లి ఆ మాటలకి ఎంత సంతోషపడిపోద్ది తెలుసా, ఎంత సంబరపడిపోద్ది తెలుసా? తల్లి విలువ తెలియని వాళ్ళు వీళ్ళు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మగారు దోహా ఖత్తర్ దేశం వెళ్ళారు. 2 సంవత్సరాలు మా అమ్మ నాకు దగ్గర లేదు, ఎవరు పట్టించుకోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఉత్తరాలు రాత్రండి, అమ్మా 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 అమ్మా. అమ్మ లేకపోతే ఈ లోకంలో ఎంతమంది మనుషులు ఉన్న తల్లి ప్రేమకు సాటి లేదా? దేవుని ప్రేమ తర్వాత అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రుల ప్రేమే. దేవుని ప్రేమ తర్వాత అంత ఉన్నతమైనటువంటి ప్రేమ తల్లిదండ్రులదే, అవునా కాదా? అటువంటి తల్లికి బ్రతుకుండగా పెట్టకుండా చచ్చిపోయాక ఫోటో కడిగితే ఏం ఉపయోగం రా తల్లి? సమాధి దొడ్డిలో పెడితే ఏం ఉపయోగం? అవి కుక్కలు, పురుగులు, పక్షులు తింటాం తప్ప ఏమీ. నీ తల్లిని, నీ తండ్రిని సంతోషపెట్టాలి. ఆమె ముదిమి యందు మనం సేవలు చేసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి, ఘనపరచాలి. ఎందుకమ్మా మీ తల్లిని అనాథాశ్రమం పెడుతున్నాం? ఎందుకమ్మా మీరు దూరంగా ఉంటున్నాం? అండి, కొంతమంది అమ్మలు నాన్నలు దగ్గుతుంటే వాళ్ళ రూమ్లోకి కూడా వెళ్ళరు, వాళ్ళ పక్కన కూడా కూర్చోరు, చిరాకు పడతారు. ఏంటమ్మా అంతమంది దగ్గుతున్నాం? సరదాగుండి దగ్గుతారా? సరదాగుండి తుమ్ముతారా? వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి బిడ్డ, అవయవాలు అరిగిపోయినాయి బిడ్డ. ఈరోజు అటువంటి అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట అది కాదు. అమ్మ అంతమాని లేచి ఏం బయటికి వెళ్తావురా, ఇదిగో ఈ డొక్కెట్టని ఇందులో పూసుకో, లాస్ట్ నేను కడుగుతాను. ఆ తల్లి అప్పుడు సంతోషిస్తుంది. కానీ అప్పుడే చిరాకు పడితే ఆ తల్లి మనసు అప్పుడే చచ్చిపోద్ది. అమ్మ అర్థమవుతుందా, అర్థమవుతలేదా? ఇంకో మాట చదవండి, సామెతల గ్రంథం 20:20. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చేసిందనో, భార్య వచ్చేసిందనో, ఈరోజు వాళ్ళని దూషిస్తే వాడి దీపము కారు చీకట్లో ఆరిపోద్దని, ఇక్కడికి ఏ దారి కనపడతాడు, బతుకు రోజు గోదావరి అయిపోద్దని. ఈరోజు అమ్మ నువ్వేడిపిస్తే, నాన్న నువ్వేడిపిస్తే, ఒకరోజు అదే గతి నీకు వస్తుంది. ఓ భార్య అందంట, ఇదిగో మీ అమ్మ అంతమాను దగ్గుతుంది, ఉమ్ములు వస్తుంది, నేను నా పిల్లల ఇబ్బంది పడిపోతున్నా, అన్నం కూడా తినలేకపోతున్నాం. ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. నీకో తల్లి ఉంది కదా, నీ తల్లిని ఇలాగే మీ వదినంటే, కొంతమంది ఆడపడుచులు ఉంటారండి, వెళ్ళి అంటారు, ఇదిగో మా అన్నయ్య చూసినా చూడకపోయినా వదినా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదా ఆడపడుసా, తమ్ముడు కూతురు అయితే ఆడపడుచు అంటారా? చెప్పండి రా బాబు, ఎదుట అన్నయ్య కూతురు అయితే వదినా, తమ్ముడు కూతురు అయితే మరదలు, సారీ బాగా చెప్పా అక్క, థ్యాంక్ యూ. మరదల గారు చెప్తుంది, ఇదిగో మేము ఎక్కడో ఉంటాం, మా అన్నయ్య ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, మా అమ్మకి అన్నీ నువ్వు చూసుకోవాలి, చేసి పెట్టాలి, లేకపోతే కుదరదు, అర్థమైందా అని ఎవరికి వార్నింగ్ ఇస్తారో? వదిన గారికో మరదకో వార్నింగ్ ఇస్తారు. మరి నీ ఇంట్లో ఉన్న అమ్మ కూడా నీ భర్తకు తల్లే కదా. నీ తల్లినేమో నీ వదిన చూడాలి, లేకపోతే నీ మరదలో చూడాలి. మరి నువ్వు చూడవా? లేరండి ఇటువంటి వాళ్ళు.
పిల్లలారా, మీరు కూడా మీ అమ్మమ్మ అయితే మీ అమ్మమ్మ, మీ నానమ్మ అయితే నానమ్మ, వాళ్ళు నడుము వంగిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, వాళ్ళ సరుకులు తెమ్మంటే సరుకులు తేండి, కుండ కడగమంటే కుండ కడగండి, వండి పెట్టమంటే వండి పెట్టండి. ఎందుకంటే మీ నాన్న ఆళ్ళమ్మ నుంచి వచ్చాడు. అర్థమవుతుందా? వాళ్ళకి కొంచెం సేదత్వం ఉంటుంది. ఎందుకంటే ముసలికి ఏముంటుంది? అయి నన్ను పట్టించుకోకూడదు, చెయ్యాలా వద్దా? కానీ దూషిస్తున్నావు, జాగ్రత్త. నీ తల్లిని కానీ నీ తండ్రి కానీ దూషిస్తే వాడి దీపం ఎక్కడ ఆరిపోద్దంట అంటే ఇంకడికి ఏ దారి? ఇంకా చచ్చిపోతున్నాడు, గోదావరి దిక్కులేడు అయిపోతాడు. ఆవిడ అలాగే అందంట, ఇంట్లో మీ అమ్మైనా ఉండాలి, నేనైనా ఉండాలందంటే. ఎంత బాధ. ఇప్పుడు ఆ ముసలావిడ ఎక్కడికి వెళ్తుంది? ఎవరు చేర్చుకుంటారు? ఇంతకాలం సంపాదించినంత నీకే ఇచ్చేసింది. ఈ ఇంట్లో నువ్వే ఉంటున్నావు. ఆవిడ సంపాదించినంతా నీకే పెట్టారు. ఈరోజు బలహీనపడి వెళ్ళిపోమంటారా? అదేంటే ఇదేంటి అలాగైతే ఇంకెవరున్నారు? ఎవరు లేరు, ఇంకా ఒక్కడే కొడుకుని కూతుర్లు ఇంకొకరు ఎవరు లేరా అంటే, అయితే పని చేయి, కుక్కను కడుతున్నాం కదా ఆ షెడ్లో ఆవిడ పెట్టిన్నారు. కుక్క, కారు, అమ్మ ఎక్కడా? ఒరేకిలి షెడ్లో. ఫ్యాన్ ఉంటుందా కారుకి? ఏసీ ఉంటుందా కారుకి? అడ్డు ఉంటుందా కారుకి? అమ్మ మంచం అక్కడ వేశారు, అమ్మ ప్లేట్ అక్కడ వేశారు. ఆవిడ ఆ తిండి కాదు, అది కాదు, కానీ ఆ అవమానానికి బెంగట్టేసుకుంది. ఆ తల్లి ఏం చేసింది? నా కొడుకుని ఎలా పెంచాను, మహారాజు అనుకున్నాను, ఈడే నా సర్వం అనుకున్నాను, ఈడు ఎదిగితే బాగుంటే చాలు అనుకున్నాను, ఈడు గొప్పోడైతే నన్ను ఎక్కడో ఉంచుతాడు అనుకున్నాను, తీసుకొచ్చి కుక్క పక్కన ఎట్టాడా, కారు పక్కన ఎట్టాడా అని ఆ బెంగతో ఆ రాత్రి గుండె ఆగిపోయింది. ఒత్తిడి ఎక్కువైపోయింది ఆవిడకి. చచ్చిపోయిన తర్వాత అలా అమ్మని సాగనంపేస్తారు కదా. ఆ కుర్రోడు, అదే కొడుకు యొక్క కొడుకు అంటే మనవడు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మకెట్టే గిన్నె తెచ్చి దాతడు అంటే. ఏం చేస్తున్నాడా? దాతడు. ఇదేందుకు రా అంటే, మరి మీ అమ్మకే ఇందులోనే పెట్టారు కదా మీరు, రేపు పొద్దున్న నువ్వు ముసడు అయిపోతే నీకు కూడా ఇందులో పెట్టాలి కదా అని అంట. మీకు అర్థమైందా? అర్థమవలేదా? మనుషుడా, దేవుడు వెక్కిరింపబడడో, నరుడు ఏమెత్తుతాడో ఆ పంటే కోస్తా. ఈరోజు మీ అమ్మ నువ్వు ఏడిపిస్తే రేపొద్దున నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తారు. ఈరోజు మీ నాన్నని మీ అమ్మని నువ్వు దూషిస్తే రేపొద్దున నీ పిల్లలు నిన్ను దూషిస్తారు. ఈరోజు మీ అమ్మకి మీ నాన్న గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి వాళ్ళు దండం పెట్టి ముద్దెడుతుంటే, ఓహో ఇలా ఉండాలని రేపొద్దున వాళ్ళు కూడా నీకు దండం పెట్టి నీకు ముద్దెట్టి నేను హత్తుకుని నీ ఇంట్లో పెడతారు. ఈరోజు నువ్వు మీ అమ్మని నాన్న బయటెట్టి వాళ్ళని ఏంటి ద్వేషిస్తే ఒకరోజు నీ పిల్లలు కూడా అదే చేస్తారు. అప్పుడు నువ్వు అడిగితే సరిపో. ఎందుకని? నువ్వు చేసింది కూడా అదే. బిడ్డ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతలేదా? కాబట్టి నిన్ను బట్టి నీ తల్లి సంతోషించాలి, సంబరపడిపోవాలి. నిన్ను బట్టి నీ తండ్రి గొప్పగా చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? గొప్పగా చెప్పుకోవాలి. అంటే 6 సబ్జెక్టులు పోయింది బాబు మా అమ్మాయి చెప్పుకోవాలా? అన్నీ పాస్ అయిపోయానుకోండి టాప్ లెవెల్లో, ఏం చెప్తాడు? ఫోన్ చేసి, రే తమ్ముడా, రే మన బిడ్డ పాస్ అయిందిరా బాబు, 90 వచ్చినారా బాబు, 100 గొప్ప చెప్పడం లేదా? యాండి ఇంకా ఆ మార్కుల లిస్టులు యాండి చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, అయినోళ్ళకి, కానోళ్ళకి, ఫ్రెండ్స్కి అందరూ పెడతారు. ఎందుకని? నా బిడ్డకి ఎంత ర్యాంక్ వచ్చాను, ఇది సంతోషపడిపోతామంటే. 6 గుడిసెలు వచ్చాయి అనుకోండి, అదే నెట్లో పెట్టారు బెదరు, ఆడు 6 పోయాడంట. వాళ్ళ నాన్న కేక్ కట్ చేస్తాడు. ఎవరు చూసేట్టున్నారు? థ్యాంక్ యూ. చూసారా? అలా కేక్ కట్ చేస్తే కాదు, సిగ్గుండాలి ఆడికి. అవునా? ఆ నెట్లో పెట్టిన ఆ వీడియో చూసి ఇంకొక పాస్టర్ గారు అమ్మాయి అందంట, పేరేం తెలియదు, కానీ 6 సబ్జెక్టులు పోయినోడికే వాళ్ళ నాన్న కేక్ కట్ చేయించాడు. నాకు 90% వచ్చినా కానీ ఏ మార్కులు రా, ఇంకా రావాలరా అన్న, నువ్వు కేకు లేదు ఏమీ లేదు అన్నదంట. నీకు అర్థమవుతుందా ఏమన్నా? నిన్ను బట్టి నీ ప్రవర్తన విషయంలో సంతోషపడిపోవాలి, నీ క్యారెక్టర్ విషయంలో సంబరపడిపోవాలి. ఎంత ఎదుగుతున్నా, ఉద్యోగం వచ్చినా, అమ్మ డెవలప్ అయిపోయినా, పెళ్ళి అయిపోయినా, పిల్లలు తల్లి అయిపోయినా, మీ అమ్మని మీ నాన్న ఏం చేయాలి చెప్పాలి? సంతోషపెట్టాలా వద్దా? సన్మానించాలా వద్దా? గౌరవించాలా వద్దా? కొంతమంది నీతో పడలేకపోతున్నాడు, నా పెళ్ళి అయ్యేదాకా నీ గోల, ఒకసారి పెళ్ళి అయిపోతే నీ కొంపకు రాను అంటారు కొంతమంది. ఎల్లు రేపు పొద్దునాడు కిందేసి చిత్తదొక్కేస్తుంటాడు, అప్పుడు మళ్ళీ అమ్మాయి గుర్తొస్తుంది నీకు. ఎందుకంటే నిన్ను కన్నదాన్ని నువ్వు యాగనివ్వలేదు కదా, నువ్వు మొగుడిని యాగనిస్తావా? కొంతమంది అలాగే అంటారు, ఇది ఇల్లులాగా లేదు, ఇది నరకంలాగా ఉంది. బాబాయ్
లేరా ఇటువంటి వాళ్ళు? లేదా వాళ్ళు బండి కొన్నారా, వాళ్ళ బట్టలు అంత కొన్నారా, ఇంత కొన్నారా, నువ్వేంటి ఇంత బట్టలు, ఇదేం బట్టలు, ఇదేం ఇల్లు? రోడ్డు మీద బ్రతుకుతున్నవారు ఉన్నారు ప్రపంచంలో, తెలుసా మీకు? రైల్వే స్టేషన్లో బ్రతుకుతున్నవారు ఉన్నారు, తెలుసా మీకు? బస్ స్టాండ్లో ఉన్నారు, తెలుసా మీకు? అడుక్కు తిని బతుకుతున్నారు. నీకు ఆ గతి పట్టినది మీ అమ్మ మీ నాన్న, అవునా కదా? సంబరపడిపోవాలి. అద్దె గృహమో చిన్న గృహమో, రేకుల షెడ్డో ఏంటి బిల్డింగో, ఏదో ఒకటే నేను నీళ్ళలో పెట్టారు. గవర్నమెంట్ స్కూలో ప్రైవేట్ స్కూలో నిన్ను చదివిస్తున్నారు, అవునా కదా? పప్పుసారో మాంసం కూరో నీ కడుపు నిండా పెడుతున్నారు. సంబరపడిపోయి కృతజ్ఞత కలిగి ఉండాలని, ఎప్పుడు పప్పుసారేనా, ఎప్పుడు ఈ బట్టలేనా, ఏమీ లేదు. చిచ్చే కుక్క కన్నా హీనమైన కృతజ్ఞతని ఇది. నా మాటల రోసరాని కొన్ని పదాలు ఘాటుగా వాడుతున్నా, అలా చేయకండి రా. ఒకప్పుడు మన తల్లిదండ్రులకి ఇవి కూడా లేవు. ఒకప్పుడు ఏంటండి పూర్వదినాలు ఏంటిది కొబ్బరాకులు దళ్ళు, దానికి మట్టితోనూ పేడతోనూ అలుక్కునేవారు, అవునా కాదా అక్క? కింద కూడా మట్టే, అవునా కాదా? ఏదన్నా ఓ సంవత్సరం ఆకులు కుట్టుకోకపోతే వర్షమే, అవునా కదా? ఇప్పుడున్న టైల్స్ ఉన్నాయా? ఇప్పుడున్న అటాచ్డ్ బాత్రూములు ఉన్నాయా? చెప్పండి. ఇప్పుడున్న సోఫాలు కుస్సాను పరుపులు ఉన్నాయా? నులక మంచాలే కాదండి, నవ్వారు మంచాలే కాదండి, పచ్చడి మెతుకులే కదా, కరువు రోజులు కదా. అవన్నీ నీకు తెలియకుండా పెంచారు మీ అమ్మ మీ నాన్న, అవునా? అడగండి, నాన్న మీ రోజుల్లో 3 పూట్ల నీకు అన్నం ఉండేదా నాన్న? అడుగు మీ అమ్మ మీ నాన్న మీ అమ్మనే. వాళ్ళు ఎన్ని బాధలు పడితే ఈరోజు నీ స్థాయికి వచ్చావు, అర్థమవుతుందా? సొలొమోను మహారాజును చూసి నేర్చుకో, ఎలీషాను చూసి నేర్చుకో. ఇంకో మాట చెప్పనా, ముగించనా? ఇంకో మాట చెప్తానే చూడండి. న్యాయాధిపతుల పుస్తకంలో కూడా ఒక బిడ్డ ఉంటుంది, అసలు ముచ్చటేసేస్తుంది అనమాట. ఆ బిడ్డ యెఫ్తా కూతురు. న్యాయాధిపతుల గ్రంథము తీసుకోండి, 11వ అధ్యాయము 36వ వచనం చదవండి. న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని అతనితో అని. చాలు, స్టోరీ నేను చెప్పేస్తాను, నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. నా ముఖం చూస్తూ వినండి రా తల్లి, మీకు అర్థమవుద్ది. పాఠమైన వాక్యమైన ముఖం చూస్తూ వింటే బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీ ఏంటంటే, ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్ళే ముందు ఒక మొక్కుబడి చేస్తాడు. అయ్యా, నేను అమ్మోళ్ళతో యుద్ధం చేసినప్పుడు నేను గెలిస్తే, నువ్వు నాకు తోడుగా ఉండి గెలిపిస్తే, నేను మరలా తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు నా గడపలో నుంచి ఫస్ట్ ఏది బయటకు వస్తే అది నీకు మళ్ళీ ఇచ్చేస్తానన్నాడు. మనడు ఏమనుకోడంటే, ఎక్కువ పశువులు ఉండే, మేకలు గొర్రెలు ఉండే, అది ఏదో వస్తుంది. అందులో మనడు బాగా పెంచుతూ ఉండేవాడు. మనడు కూడా చూడండి, కొంతమంది అక్కడ ఉండగానే కోరాపుగానే బండి కుక్క చూడండి, పెంచుకున్న కుక్క గబగబా వచ్చేది కదా. అలాగే మనడు ఎప్పుడు వచ్చినా కానీ గొర్రెలు మేకలు పరిగెత్తుకొచ్చేది ఉండేయంటే అండి యెఫ్తా దగ్గరికి. అలాగే మేకో గొర్రె ఏదో వస్తుంది అనుకున్నాడు. పాపం తీరాబోతే ఏమైందంటే, మా నాన్న గెలిచాడు, ఇప్పుడు సమాజంలో గొప్పోడవబోతున్నాడు. న్యాయాధిపతి సంబరములో ఈ పశువుల కంటే ముందుగా కూతురు పరిగెత్తుకొచ్చేసింది. దేవుడికి ఏమైనా మాట ఇచ్చాడు రా తల్లి? ఫస్ట్ గడప నుంచి ఏదొస్తే అది నీకు. బాబోయ్, అయ్యో నా కుమారి, నన్ను కృంగదీసేసావమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చేసాను రా. ఎలాగనంటే, మనమైతే ఏమంటాం, నాన్న ఒక్కగానొక్క కూతుర్ని, ఇంక యెఫ్తాకి కొడుకులు లేరు కూతురు లేరు, ఒకటే గారాల పట్టి బంగారు కొండ యువరాణి, ఆవిడ ఒక్కతే. నన్ను చంపేస్తావా నాన్న? నేను నీ కూతురునేనా? అసలు నా తండ్రివేనా? ఇడేళ్ళు కొడతా మనవాళ్ళు, అవునా కదా? మనం ఎప్పుడైనా గట్టిగా తిడితే ఏమంటా, అసలు నన్ను కన్నావా, ఎక్కడ తెచ్చామంటారు వాళ్ళు. కొంతమంది అదే అంటారు, నిజంగా నీ కూతురునేనా అంటారు వీళ్ళు. ఎందుకు 4 తిట్లు తిట్టినందుకే వీళ్ళు ఇలాగే మొక్కలాగా నెక్కేసి కైమెట్టి బలిచ్చేస్తారండి. ఏమంటారు వీళ్ళ? మనల్ని నరికేస్తారు వీళ్ళ, అవునా కదా అక్క? మీ అమ్మ ఒకటి కొడితే నువ్వేం చేస్తావు? థ్యాంక్ యూ మమ్మీ, వందనాలు అంటవా? అవును చెప్పండి. కానీ యెఫ్తా కూతురు అంటుంది, నాన్న నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావు,
నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నీ మాట తప్పనివ్వను నేను, నీ మాట నెరవేరుస్తాను. నువ్వేమని మాట ఇచ్చావో దేవుడికి ఆ ప్రకారం నాకు చేసేయండి అంతే. బా గట్టిగా సభలు కొట్టండి సరే అందరూ. నిద్ర వాళ్ళు కూడా బాధేయండి సరే. స్వచ్ఛ దెబ్బలు కొట్టకూడదు. దేవుడికి స్తోత్రం. ఇదే టైప్లో మన పిల్లల్ని, అమ్మా మరి నేను క్రిస్మస్కి అది ఈస్టర్కి బట్టలకి వెళ్తున్నాను, నేను తెచ్చేస్తానంటే ఏమంటారా? అమ్మా నీకు నచ్చి తెచ్చేయి అంటారు. ఎలా ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంటి? కట్టుకునేది నేను, నచ్చవలసింది కలర్ ఎవరికి నచ్చాలే, డ్రెస్ ఎవరికి నచ్చాలే, చెప్పులు ఎవరికి నచ్చాలే? చెప్పరేరా. చిన్నప్పుడు అలక్క దగ్గర చాలా పెద్దలు తెలుస్తూ ఉంటుంది. అమ్మ నాన్న నిక్కర తెచ్చేవారు, గళ్ళతో పువ్వులతో సొక్కలు ఏదో ఒకటి. కొత్త బట్టలు వచ్చినాయి, కొత్త బట్టలు వచ్చినాయి తప్ప అసలు మన షాపు తీసుకెళ్ళేవారు బెదరు మా నాన్న వాళ్ళు. లేదా దారంటే ఆడ వస్తే బట్టలు మొహాడు ఆడు ఇప్పితే అమ్మగారు ఇవి బాగుంటాయి అంటే, బాబా 200కి వచ్చేసి చూడు బాబా అవన్నీ మాకు ఎందుకు కానీ అని చెప్తే ఆ 200కి ఏమొస్తే అదే మనకు కట్టేస్తాం ఉండేవారు. అదే సాంబార్ మాకు, అదే పండగ. ఇప్పుడు కలగేసేయి. మీరు ఒప్పుకుంటారా? వీళ్ళందరూ కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయారు. దేవునికి స్తోత్రం. యెఫ్తా కుమార్తె అంటుంది, నీ మాట చెప్పునే చెయ్యి. నువ్వేదంటే అది, నువ్వు ఎలాగంటే. రేపు పొద్దున పెళ్లి సంబంధం చూసొస్తారు మీ నాన్న మీ అమ్మోళ్ళు. ఎక్కడో కుర్రోడు బాగున్నాడో తెలుసుకోడని, అమ్మ పెళ్లి సంబంధం అయిపోయి డైరెక్ట్గా పెళ్లి కూతురు నువ్వు డైరెక్ట్గా ఎక్కేస్తే అన్నారు అనుకోండి, ఎక్కడికే స్టేజీ. మీరు ఒప్పుకుంటారా? ఎవడాడు మహేష్ బాబులాగా ఉంటాడా, పవన్ కళ్యాణ్ తిక్క ఉంటుందా, ప్రభాస్లాగా ఎత్తుంటాడా, కింద తొక్కేస్తాడా, ఏ ఊరు, ఏం చదువుకున్నాడు, సాఫ్ట్వేరా, డాక్టరా, యాక్టరా, ఒకసారి ఫోన్ నెంబర్ నేను మాట్లాడతాను అంటారా? అనరేలా మాట్లాడరేటి? నేను చెప్పండి మరి. మేము అసలు చూసుకోమండి బాబు. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు అదిలేసా వాళ్ళ అమ్మ నాన్న నిర్ణయం చేసేసారు ఇక్కడ చాలామందికి. అటువంటి తాలూకు ఎవరైనా చేస్తున్నాం కానీ మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను నేను. అదిగో వాళ్ళ కాపురాలు బాగున్నాయి లేవా? వీళ్ళు ఏరుకుని 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 ఓ సచ్చుడు అనుకుంటారు. వీడు ఎలా నచ్చాడంటే వీడు బైక్ బాగా తిప్పాడు, కటింగ్ బాగా వేసాడని చెప్తారు. కూడు బాగా ఆడతాడా అదే చూసుకునే వాళ్ళు, గుణవంతుడా కాదు చూసుకునే వాళ్ళు. అవునా కదా? మళ్ళీ ఏమైనా అన్నాం అనుకోండి, నా కళ్ళతో చూడు, నీ కళ్ళతో చూసినా ఎవరి కళ్ళతో చూసినా కుక్కే పందే. దేవుడికి స్తోత్రం. ఇలాగ అమ్మా నాన్నల చిత్తంతో చేసుకున్న మీరు చాలా గొప్పవాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పుడప్పుడే కొద్దిగా రుసరుసలు ఆడుకున్నా కానీ గొప్పవాళ్ళు మీరు. మీరు ఒప్పుకుంటారా? నో. ఈ ప్రసంగం క్యాన్సిల్, డిలీట్ చేసేయండి. యెఫ్తా కూతురు ఏమంటుందే? ఇప్పుడు నాన్న సంబరపడతాడా లేదా? దేవుడు సంతోషపడతాడా లేదా? విషయం తెలుసా? దేవుడు సంతోషపడిపోడు, తండ్రి సంతోషపడిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమె నరబలి తీసుకోలేదు. నరబలి దేవుడు కోరడం, అలా ప్రతిష్ఠించి దేవుడికి వదిలేడు అంతే. దేవునికి స్తోత్రం. మీరు అప్పగించుకోగలరా? అమ్మా నా డ్రెస్సు నువ్వేదంటే అది, ఏ కలర్ అంటే ఆ కలరే, నా క్యారేజీలో ఏ కూర అడితే మా హాడరేటరా. మా వాడు ఎంత ఉంటాడక్క, ఒకడు 7 సంవత్సరం, ఒక 12 సంవత్సరం. విచిత్రం ఏంటంటే ఒకడికి ఏమో గుడ్డు పుళ్ళు అంటే ఇష్టం, ఒకడికి ఏమో గుడ్లు అంటే ఇష్టం. వాళ్ళ అమ్మకి మెంటలెక్కిపోద్ది. ఒరే గుడ్డు పుళ్ళు అయినా గుడ్డైనా గుడ్డే కదంటే అయినా అవసరం గుడ్డు పుల్లడెట్టి పెట్టి బాక్స్లో వెళ్ళిపోతాడు. ఆడు ఎంత ఉన్నాడు? 7 సంవత్సరం వాడు. వాళ్ళ అమ్మెట్టిన కూరలో నచ్చ. పెద్దోడు ఏంటంటే వయసు వచ్చేసింది కదా, అడిగి ఏమైనా అమ్మెట్టిన ఈ దొండకాయలు బెండకాయలు నచ్చకపోతే ఆడు ఎవడంటాడు కదా ఫ్రెండ్స్ చెప్పలే, ఆడితో కూతేసి వచ్చేస్తారు. సాయంత్రం ఆడు బాక్స్ వస్తే రకరకాల కూరలు ఉంటాయి. ఈరోజు అమ్మెట్టిన కూర నచ్చలేదు. మీకు అర్థమవుతుందా? చిన్నోడు అలా కాదు, వీడు ఎవడికి కట్టాడో ఎవడికి తెచ్చుకోలేడు. నచ్చితే తింటాడు, నచ్చకపోతే మిగిలిచేస్తాడు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతలేదు. మీ అమ్మ వండిన కూరలు మీరు తింటారా? మీరు చెప్తున్నారా? పచ్చిపులుసు ఎడితే పచ్చిపులుసే తినాలి, సారు ఎడితే పచ్చడి అయితే నిజమేనా ఈ మాట? నీ చిత్తమే, నీ ఇష్టమే మాట్లాడరా? భయమేస్తుందా? ఇదే మరి బ్రతుకంటే, ఇదే సంతోషపెడతామంటే. అప్పుడు చెప్పుకుంటుంది అమ్మ, ఏ మాటకి ఆ మాట రండి, మీ కూతురు అలాగేమో కానీ మీ కొడుకు అలాగేమో రండి, మా పిల్లలతో ఆ గొడవ లేదని పాపం. ఏం పెడితే అదే తింటారండి బాబు, పెరిగెడితే పెరిగి తింటారు, పచ్చడి పచ్చడి కూర తింటారు. నాకు ఆ విషయంలో మా పిల్లల విషయంలో మాత్రం మాకు ఏ ఇబ్బంది అంటే అప్పుడు ఆ తల్లి ఎంత సంతోషపడిపోద్ది, ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడు. అవునా కాదా? మీరు ఎంత ఎదిగినా మీ అమ్మకి మీ నాన్నకి అమ్మ చెప్పాలి ఏం చేయాలి?
లోబడి ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. ఎస్తేరు గ్రంథంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఆవిడ రాణి అయిపోయింది. రాణి అయిపోయాక కూడా ఎస్తేరు చక్కగా ఎంత గొప్పగా లోబడుతుందో అక్కడ చూపిస్తా చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు పుస్తకం 2:20. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను అక్క. బ్యాగ్ కట్టి వెళ్ళిపోతున్నాడు అక్క. వచ్చే అక్క, ఎందుకు వచ్చిన గొడవ? మామిడికాయలు ఉన్నాయంట పండగలను. చిన్నప్పుడు మొర్దుకై పెంచి పోషిస్తున్న కాలమంది ఎలాగుందో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్తేరుకి అమ్మ నాన్న చచ్చిపోయారు. నా వైపు చూడండి. ఎస్తేరుకి అమ్మ నాన్న చనిపోయారు. ఎవరు తీసుకెళ్ళకపోతే ఓ మంచి మనసున్న వ్యక్తి, అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి మొర్దుకై తీసుకుని, సర్లే ఈ పిల్లని నేనే పెంచుకుంటానని చెప్పి ఇంకా అతను ఏ పెళ్లి చేసుకోకుండా ఆ బిడ్డనే తన బిడ్డగా చేసుకుని నాన్నయ్య పెంచాడు. చిన్నప్పుడు పెంచుతున్నప్పుడు ఎలా మాట వింటుందో, ఎలా లోబడుతుందో, ఎలా విధేయురాలుగా ఉందో, ఎలా చేసిందో, రాణి అయిపోయిన తర్వాత కూడా అది గుడిగలని మాట. మొర్దుకై పోషణ కాలం మందు మొర్దుకై చెప్పినట్టు చేసినట్టుగానే ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఎవరావిడి? రాణి అయిన తర్వాత కూడా మొర్దుకై మాటకి విధేయత చూపిస్తూ లోబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా ఉద్యోగం వచ్చేసాక కూడా చెప్పాలి, పెళ్ళి అయిపోయాక కూడా, పేస అయిపోయాక కూడా, గొప్పోడు అయిపోయాక కూడా మీ అమ్మకి మీరు లోబడే ఉండాలి. మీ నాన్నకి విధేయత చూపించాలి. మీ దైవజనులకి చెప్పాలి, విధేయులుగా ఉండాలి. కొంతమంది డెవలప్ అయిపోయాక, ఉద్యోగం వచ్చేసాక ఇంకా పాస్టర్ గారిని లెక్క చేయరు, ఇంకా అమ్మ నాన్నే లెక్క చేయరు. ఒకడైతే అమ్మనే కొడుతున్నాడు, ఒకడైతే నాన్ననే కొడుతున్నాడు. బాగా మేపారు కదా పందుంకోళ్ళలాగా, అందుకు రుణం తీర్చుకుంటున్నాడు. నిజమండి. కొంతమందిని మేము చూసాం. నాన్న ఎంత ఉంటాడు, 4 అడుగులు ఉంటాడు, వీడు తినేసి 6 అడుగులు ఉంటాడు. ఏంటే అడుగు మాడతాడా? ఎవరి మీద చేస్తున్నాడు వీడు? కన్న తండ్రి మీద. ఎవరి మీద కేకలేస్తున్నాడు? ఎవరి మీద కొలెత్తున్నాడు? ఎవరిని ద్వేషిస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, దైవజనుల్ని బాధ పెడుతున్నాడు, కన్న తల్లిదండ్రుల్ని నిజమండి. అమ్మను కొట్టేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? నాన్నను కొట్టేవాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ జుంపట్టుకుని చిత కొట్టేస్తుంది. సంతకం పెడతావా పెడతావా? నీ దినం మండిపోను. నీకు డబ్బు ముఖ్యమా తల్లి ముఖ్యమా? రేపు పొద్దు చచ్చిపోయి కదా, ఎలాగ నీదే కదా. అంటే బ్రతికొండగా రాసేస్తే దాన్ని ఏదో చేసేద్దాం, వీడికి గెంటేద్దామని. లేరా ఇటువంటి వాళ్ళు? బాగుపడతారు వీళ్ళు? డెవలప్ అవుతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అమ్మల్ని కొట్టే తరం తయారైంది, అమ్మల్ని తిట్టే తరం తయారైంది, నాన్న మీద ఎదురాడి నాన్ననే కిందేసి తొక్కేసే తరం తయారైంది. నిజమండి, ఇవన్నీ జరుగుతున్నాయండి. నేను చూశాను, కొంతమందిని స్వయంగా చూశాను. కొడుకే నాన్నను కొట్టాడు. ఆ తండ్రి మన సర్వజ ఎలాగుంటుంది? నేను వీడి కోసం రాత్రనక పగలనక కష్టపడిపోయి వీడింత రోణి చేస్తే ఈరోజు ఈ నా గుండెల మీద ఎత్తాడని తండ్రి చచ్చిపోయినా ఆ రోజే మానసికంగా చచ్చిపోయినట్టు సమానం. అవునా కాదా? ఇదా తల్లిని సంతోషపెట్టడం అంటే? ఇదా తండ్రిని గణపరచడం అంటే? బాధ కలుగుతుంది బిడ్డలారా. మీరేదో ఆవేశపడిపోయి కోపపడిపోయి మీ సుఖాలకు అడ్డొస్తున్నారని, మీరు వెళ్ళే తప్పుడు మార్గాలను ఆటంకపరుస్తున్నారని, మీరు ఫోన్లో ఏదో చేస్తుంటే వద్దంటున్నారని విచక్షణ లేకుండా ఈరోజు అమ్మని నాన్నని గాయపరిస్తే రేపొద్దున నీ బ్రతుకు కుక్కల చింపునిస్తారు అయిపోద్ది. జాగ్రత్త. ఆడెవడో సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయి అమ్మ పిల్లోడిది. కళ్ళు అంటే నీళ్ళు వచ్చేస్తుంటే ఇలాగైపోయాడు పిల్లడని ఆ కూరగా కోసి అమ్మ గబగబలేసి సెల్ ఫోన్ లాగేసుకున్నాడు దగ్గర నుంచి. ఆడు లేచాక అదే కత్తిపేట తీసుకుని అమ్మని ముక్కల కింద నరికేసాడు. నెట్లో ఉంది అది. అంటే ఆడికి సెల్ ఎక్కువ, అమ్మ ఎక్కువ. అసలు ఆడికి అమ్మ విలువ తెలిసాడికి, కన్న ప్రేమ విలువ తెలిసాడికి. ఈరోజు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. రాణి అయిపోయింది ఎస్తేరు. కానీ పోషణప్పుడు
చిన్నప్పుడు ఎలాగో మాట ఎందో, ఎలా భయపడుతుందో, ఎలా లోపడుతుందో, రాణి అయిపోయిన తర్వాత కూడా మొర్దెకైకి అలాగే లోపడుతుంది. ఇంతగా మొర్దెకై ఎవడంటే ద్వారపాలకుడు, వాచ్మ్యాన్. ఈవిడెవరో రాణి. లెవెల్ చూస్తే ఎవరు గొప్ప? రాణియే గొప్ప. కానీ ఆ రాణిని చేసింది ఎవరు? ఆ స్థాయికి నడిపించింది ఎవరు? కదా. ఈరోజు నీకు ఉద్యోగం ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, నువ్వు పెద్దోడు అవ్వచ్చు, మీ నాన్న ఇంకా దీనుడిగా ఉండొచ్చు, కానీ నిన్ను గొప్పోడిని చేయడానికే మీ నాన్న దీనుడిగా మిగిలిపోయాడు. ఎన్నో బట్టలు నీకు కొనడం కోసం ఆయన కొన్ని జతల బట్టలతోనే మిగిలిపోయాడు. ఎన్నో అవకాశాలు నీకివ్వడం కోసం ఎన్నోసార్లు కడుపు చంపేసుకున్నాడు, ఎన్నో ఆశలు చంపేసుకున్నాడు, ఎన్నో వదిలేసుకున్నాడు నీ కోసం. ఎన్నో వదిలేసుకుంది మీ అమ్మ నీ కోసం. మీరు నిజంగా చూడండి రా, మీ బట్టలు పక్కనెట్టి, మీ అమ్మగారు మీ నాన్నగారు బట్టలు పక్కనెట్టి ఏది ఎక్కువ కాస్ట్లీ చూడండి. ఖచ్చితంగా పిల్లల బట్టలు ఎక్కువ రేటు ఉంటాయి. ఆ నాన్న ఏముందండి, ఏ లింగియో సొక్క ముక్క అంతే. అవునా కాదా? నీలో ఆయన్ని చూసుకుంటున్నాడు, నీలో సంబరపడిపోతుంటే ఈరోజు ఎదిగాక, డెవలప్ అయ్యాక, పొజిషన్ వచ్చాక ఆ నాన్నను బాధ పెట్టొచ్చా, ఆ అమ్మని ఏడిపించొచ్చా? బిడ్డా, ఇది నీకు శాపమైపోతుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఆ కింద అంటాడు, ఇది ధర్మమే. నా చదువు కదా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఇది ధర్మం. అమ్మను చూసుకోవలసింది మన ధర్మం, అది నాన్నను చూసుకోవలసింది మన ధర్మం. ఈరోజు నాన్న ఎప్పుడైనా ఒరే ఒక 500 ఉంటే ఎవరంటే డబ్బులే అంటాడు. ఆడెవడో ఫ్రెండో ఒక 20 రూపాయలు అంటే లటక్కన ఫోన్పే కొడతాడు ఆడికి. ఒరే ఎంత దుర్మార్గమా, నాన్న 500 అడితే ఏమన్నాడు? నాన్న ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ? అమ్మ ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ? మరి వాళ్ళు ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు? బిడ్డా ఆలోచన చేయండి. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ జీవిత సత్యాలు. నేను 4 వ్యక్తులు మేము ముందు చూపించాను. నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1 సొలొమోను మహారాజు. రాజు అయిపోయాడు, కింగ్ అయిపోయాడు. కానీ తల్లి ఎంటర్ అవ్వగానే గబగబా లేచి, అబ్బా ఆ మాటలు చదువుతుంటేనే రోమాలు లెక్కబడుతున్నాయండి. ఈరోజు పెద్దోళ్ళతో పిల్లలు ఎగుతున్నారండి. మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తారు, భారతదేశం నా మాతృభూమి, నేను పెద్దల్ని గౌరవిస్తాను, తల్లిదండ్రులని. అవునా కాదా? ఈరోజు పెద్దోళ్ళతో ఎగుతారండి ఎవరైనా? పెద్దోళ్ళు అలాగేమైనా అంటారండి. ఒకప్పుడు పిల్లలు భయపడేవారు. ఇప్పుడు ఈ పిల్లకాయలకి కుర్రకాయలకి పెద్దోళ్ళే భయపడి పక్కన పోతున్నారు. రోజులు మారిపోయి ఈ పోయే కాలం రోజులు, శీతాకాలం, వానాకాలం, ఎండాకాలం కాకుండా ఇది కొత్త కాలం. ఇది ఏ కాలం? పోయే కాలం. తాగొద్దురంటే మా తెలుసులో, అవునా? దమ్ము కొట్టొద్దురంటే మా తెలుసులో, అమ్మ ఫోన్ ఎక్కువ మాట్లాడకండి మా తెలుసులే, నీకేం చేసి నువ్వు పిచ్చదనమంటారు. ఆ పిచ్చదే నీకు అందే, ఆ పిచ్చోడు నేను పెంచాడు. ఈరోజు నేను కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు నీ పిచ్చోళ్ళు అయిపోయారు. నువ్వు పెద్ద మేధావు అనుకుని ఆడెవడో రింగ్ వేస్తాడని బాగా బయటపెడుతున్నాడని చేసుకుంటావు. తర్వాత అర్థమవుద్ది ఆడి పనిలోకి వెళ్ళావు. నువ్వు తర్వాత అంగన్వాడీలోనో సచివాలయంలోనో లేకపోతే ఏ వాలంటీరియో చిప్పల కడిగే ఉద్యోగం చూసుకుని ఆడిని నువ్వే పెంచాలి. ఆ తర్వాత అమ్మా నాన్న అంటే ఇదిగో రేషన్ బియ్యం మొన్న వచ్చి పట్టుకెళ్ళి అంతమంది సీలేని అంటాడు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బెదరా? లేరనుకుంటున్నారా? నీకేం తెలదు మాకు తెలుసు, ఆడు సూపరు కింగు అని చెప్పి ఆ తర్వాత అర్థమవుద్ది ఆడు హీరో కాదు, రోజు భయపడుతున్నాడు. ఆ ఇడిపోయిన సంవత్సరాలు బోళ్ళు ఉన్నాయి. పెళ్లి చేసుకుని పిల్లకనేసి మరలా అమ్మోళ్ళ ఇంటికాడ బతికేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. పోనీ అమ్మోళ్ళ ఇంటికాడ బతికి పెంచుతాను అనుకోండి, ఆ మధ్యలో ఎంతకీ అంతమంది పోతే ఏమంటున్నావే, పని చేసుకోవే, పిల్లలు చూడే అంటే అప్పుడు కూడా కోపడిపోతుంది వీడి. అప్పటికే కాపురం పోయింది, తండ్రి ఇంట్లో పడి తింటుంది, ఫోన్ అని పెడుతుంటే వాళ్ళ కన్నా పాపానికి పని చేసుకోవే, ఫోన్ చూడొద్దంటే మళ్ళీ వాళ్ళ మీద ఏం చేస్తారు? వీళ్ళు తిరగబడతారు. అమ్మా వింటున్నారా? దేవునికి స్తోత్రం. మంచి మాటలు ఈ కథ కొంచెం సేదుగా ఉంటుంది. అమ్మా ఎలా ఉంటుందిరా? కానీ బాగుంటుంది. ఆరోగ్యం బాగుందా బాగాలేదా? ఇలా చేసుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది.
మీ కుటుంబం బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి. ఫస్ట్ ఎవరి గురించి చెప్పాను నేను? చెప్పాలి టైం అయిపోయింది. సొలొమోను రాజు అయినప్పటికీ తల్లి ఎదురొస్తే ఏం చేశాడంట? లేచి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేశాడంట. రెండో వ్యక్తి ఎవరి గురించి చెప్పాను? ఎలీషా. యాండి వస్తాను, కానీ ఎవరో చెప్పి వస్తాను? తల్లికి తండ్రికి చెప్తూ వస్తారు. వాళ్ళని ముద్దు పెట్టుకుని వస్తాను. మీరు ఎవరు చెప్పి వెళ్ళాలరా? చెప్పాలా వద్దా? మీరు ఏం చూసినా చెప్పాలి, ఏం మాట్లాడినా చెప్పరటి, ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి. నీకు ఎందుకో నువ్వు నోరు మూసుకో, ఈ డైలాగులు చెప్పావనుకో నీ నాశనం ఖాయమని అర్థం. అంతా చెప్పుకోలేని పనులు ఎందుకు చేస్తున్నావు? చెప్పలేకపోతే అర్థం పెట్టి తప్పు చేస్తున్నావని. నువ్వు ఒప్పు చేసేదాని చెప్తావు, ఏం కాదు ఎక్కడికే కొట్టుకాడి దంసప్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం తినది అడగలేదు మొక్కలో చెప్పుకుంటావు, బయటకు వెళ్తాను అంతే అడక్కో అంటే నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు చెప్పలేకపోతున్నావు అర్థమేంటి? ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేకపోతే అర్థమేంటి? నువ్వు వెళ్ళే మార్గమా మంచిది కాదని అర్థం. కానీ ఎలీషా అంటున్నాడు, వస్తాను అయ్యగారు, మీతో వస్తా, మీకు లోబడి ఉంటా, అన్నీ చేస్తా. అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను నేను? మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి మా నాన్నకి చెప్పేసి వాళ్ళని ముద్దు పెట్టుకుని వస్తా. పెట్టండి ముద్దు పెట్టండి మీ అమ్మ మీ నాన్నకి. ఎంత సంబరపడసా? దగ్గరికి వెళ్ళి మీ అమ్మ నాన్న గట్టిగా అత్తేసుకుని ముద్దు పెట్టండి. కోపం కూడా సర్రమని దిగిపోతే తెలుసా? మాకు చెప్పగా ఇందాక మా బొడ్డడు ఉన్నాడు చిన్నోడు, ఆడి బిస్కెట్ల ఫ్యాక్టరీ ఆడిది, చాక్లెట్ల ఫ్యాక్టరీ ఆడిది. మనం రైలు నడిపోదాం అనుకోండి, మన జాగ్రత్తగా వెనక్కి వచ్చేసి తల్లో చేసేస్తాడు. ఇది నా వీక్నెస్ ఏండి. తల్లో చేసేసి మెడట్టేసుకుని ఇంకా ముఖం పామైతే అయిపోయింది, తుస్మంగళం అయిపోయింది. ఏంటి? కోపం. మీకు అర్థమవుతుందా? ఇదే తండ్రి మనసు, ఇదే తల్లి మనసు. ఒకసారి వెళ్ళు మీ అమ్మని అలా గట్టిగా ఎత్తుకుని చూడు, ముద్దు పెట్టి చూడు. అది కొన్ని కోట్లు పెట్టిన దొరన అనుభూతి. అది మాటల్లో చెప్పేది కాదు, ఫీల్ అవుతావు. తల్లి బిడ్డ హత్తుకుంటే ఆ ఫీల్ అయ్యే తెలుసా మీకు? నేను అప్పుడప్పుడు మా పిల్లల మీద కాళ్ళు వేసేసి చేతికి పడుకుంటే ఒక 5 నిమిషాలకి ఏదో ఓ మైండ్ రిలీఫ్, అదో ఫీలింగ్. ఆడ సంబరపడిపోతాడు, ఆడి మెడకాయ వేస్తాడు. ఇది అనుభవించడానికి తెలుస్తుంది. అమ్మ ఎక్కడ పడుకుంటే నువ్వు ఎక్కడో పడుకుని, నాన్న ఎక్కడ పడుకుంటే నువ్వు కొంపలో ఉండి బయట ఉండకండి. కొంతమంది ఇంట్లో ఉంటే కొడుకు ఇంట్లో ఉంటే నాన్న బయట ఉంటాడు, నాన్న ఇంట్లోకి వస్తే ఇటు బయటకు వెళ్ళిపోతాడు. లేరా ఇటువంటి వాళ్ళు? నా మాట ఉత్తదైతే ఈ కూటమైపోయాక ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ ఇంటికాడ గట్టిగా అత్తుకుని ఒక ముద్దు పెట్టు. ఆ సంతోషం ఏర్రా. నువ్వు ఇచ్చే గిఫ్ట్ కన్నా ఆ అనుభూతి గొప్పగా ఎలీషాదే అన్నాడు. ఒక్కసారి ముద్దు పెట్టుకొచ్చేస్తానయ్యా. మరి సేవ అంటే మరలా ఎప్పుడు వస్తామో రామో తెలియదు. ఒక్కసారి మా అమ్మని మా నాన్న నేను ఏం పెట్టుకొచ్చేస్తాను? పెట్టండి రా తల్లి. మీ అమ్మకి ఏం పెట్టాలి చెప్పాలరా? మీ నాన్నకి ఏం పెట్టాలి? అలాగే మీ ఆత్మీయతలను కూడా ఎత్తుకోవాలి, మీ ఆత్మీయతలు కూడా ముద్దు పెట్టాలి. ముద్దు అంటే ప్రేమని అర్థం, అంటే ప్రేమ చూపించాలని. కీర్తన అంటారు కదా, కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపించడం. ముద్దంటే ఆరాధన, ప్రేమ, సేవించడం. మీ ఆత్మీయ తల్లిని కూడా మీరు ఏం చేయాలి? అత్తుకునే ఉండాలి. కొత్త కొత్త సంఘాలు వస్తాయి, వింత వింత బోధలు వస్తాయి. యాండి యూట్యూబ్లో ఏదో తొడగొట్టేవాడు ఒకడో, మీసాలు తిప్పేసేవాడు అక్కడో, మాయలు చేసేవాడు అక్కడో, యాండి లైట్లు ఎట్టేవాడు అక్కడో, ఎన్ని గొప్ప సంఘాలే అవ్వచ్చు. కానీ నాలాంటి బోధకులు ఎంతమంది వచ్చినా, నాలాంటి స్పీకర్లు ఎంతమంది వచ్చినా, మీ స్థానిక పాస్టర్ గారే గొప్పోళ్ళు. మీ పుట్టిన కాడి నుంచి చనిపోయే కార్యక్రమంగా అందుబాటులో ఉండేవాళ్ళు అంటే మేము కాదు. మేము ఈరోజు వస్తాం, దారంటే వెళ్తాడు, మా కోసం ప్రార్థన చేయండి అంటాం. యాండి వెళ్ళిన కాడ 10 మంది చెప్తారు, 100 ఊళ్ళు తిరిగితే అందరూ గుర్తుంటారా మాకు? మేము ఏం చేస్తామంటే పులుసు ఉంటుంది. పులుసు తెలుసు మీకు? కూరంటారు ఎప్పుడన్నా చెప్పండి. వంకాయ చేస్తాం, ములక్కాయ చేస్తాం, టమాటాలు అనేసేసి అంతా పులిసే. అది ఏం కూర అంటే వంకాయ, ములక్కాయ, బంగాళదుంప అన్నీ అందులో ఉంటాయి. అర్థమైందా? మేము ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం మీకోసం? నిజం చెప్పాలి, లైవ్ ఉంది, దేవుడు వాక్యం ఉంది. ఎలా చేస్తాం అంటే, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాను, ఎంతమంది ప్రార్థన అడిగారు, వాడు అందరినీ దీవించే తండ్రి. పులుసు ఇంక అంతమేం చేయలేం. ప్రత్యేకంగా ఈ బ్రదర్ పేరు మర్చిపోతాను, అక్క పేరు మర్చిపోతాను, అందరూ ఎక్కడ తిట్టుకుంటాం. కానీ మిమ్మల్ని మర్చిపోయింది ఎవరో? మీ ఆత్మీయ తల్లి. ఆవిడకి పేరు తెలుసు. ఎంతకని మీ మొక్కలు గుర్తవుతాయి కానీ నాకు మీ పేరు ఏంటో తెలుదు. నాకు మీరు ఏం చేస్తా తెలదో, మీ ఇల్లు ఏంటో తెలదో, మీ కథ ఏంటో తెలదో, మీ కష్టం ఏంటో తెలదో, మీ అప్పు ఏంటో, మీ తిప్పలేంటో తెలీదు. మహాప్రార్థన చేయమంటే నాయన దీవించదంటే అని మాట అంటాం తప్ప యాడ్ మీకు అందుబాటులో మేము ఉండం.
కాబట్టి నిన్ను హత్తుకునే తల్లి, నీ కోసం ప్రార్థించే తల్లి దేవుడిచ్చాడు. ఇటువంటి వాళ్ళని మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి, హత్తుకోవాలి, లోబడాలి, విధేయత చూపించాలి. ఎలీషా అదే అన్నాడు, అయ్యా నేను వచ్చేస్తాను నీతో, నేను హత్తుకొని ఉంటా, నిన్ను ప్రేమిస్తా. నువ్వు అన్నం తింటే నువ్వు చేయి కూడా కడుక్కోకలేదు, నీ చేతి మీద నీళ్లు నేనే. బైబిల్ చదువుకోండి. ఏలియా చేతి మీద నీళ్లు పోయాడంట ఎలీషా. అమ్మా ఎలీషా ఏం చేశాడంటరా? ఏలియా ప్లేట్ ఎవరికి అడిగేవాడు? ఎలీషాకి అడిగేవాడు. ఎంత పరిచర్య! ఈరోజు సంఘంలో పరిచర్య చేయమంటే మనం ఏమంటారు? డూ యూ నో హూ ఐఎమ్? ఓర్ బై ఇంగ్లీష్. నేను ఎవరో తెలుసా? సాఫ్ట్వేర్, డాక్టర్, యాక్టర్, అయిపోయి అన్ని గుమ్మం బయట. దేవుని సన్నిధిలో కలెక్టర్ అయినా ప్రధానమంత్రి ఎవడైనా దేవుని దృష్టిలో చెప్పలే సమానమే. అవునంటారు కదంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత లెవెల్ చూపించకూడదు, డిగ్రీ చూపించకూడదు, హోదా చూపించకూడదు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతా, అంత గొప్పవాడు అవుతావు. యేసయ్య ఏదో చెప్పాడు రా తల్లే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మీలో ఎవడం గొప్పవాడు అవ్వాలనుకుంటే ఆడు మొదట పరిచారకుడు అవ్వాలి. ఏమవ్వాలంట? పరిచారకులు అవ్వాలి. ఇక్కడ మీలో ఎవడం గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య చేయండి. మందిరంలో, అమ్మగారి దగ్గర పరిచర్య చేయండి, సేవలో పరిచర్య చేయండి. ఇదంతా ఒక్కడి వల్ల అవదో. ఇది ఉంది సౌండ్ సిస్టమ్ ఉంది, ఇది ఒకళ్ళు నడుపుకోవాలి. అవునా కదా? ఇప్పుడు పాస్టర్ అమ్మగారు అక్కడికి అది చేసుకుని, ఇక్కడికి వెళ్ళి ఇది ఎట్టుకుని, ఇక్కడే బరకాలు వేసుకుని ఏదో తుడుచుకుంటా ఉంటే కథ ఏమైపోద్ది? బాగుంటుందా? దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వేం చేయగలుగుతా చేయి. నువ్వు కడగలవా? కడిగే పరిచర్యకి అప్పగించుకో. నువ్వు ఆపరేట్ చేయగలవా? ఆపరేట్ చేసే పరిచర్యకి అప్పగించుకో. అమ్మ నీకు అర్థమవుతుందా? నీకు డ్రైవింగ్ వచ్చా? డ్రైవింగ్లో తీసుకెళ్ళి అమ్మగారిని. అమ్మ అర్థమవుతుందిరా? యాండి నీకు ఏమైనా కరెంట్ పని ఏమైనా పోతే ఉచితంగా చేసేయి. అర్థమవుతుందా? ఎలీషా అన్నాడు, వస్తానయ్యా, నిన్నే వెంబడిస్తా, నీతోనే ఉంటా, పరిచర్య చేస్తా. అయితే ఒక్క మాట అయ్యారు, ఒకసారి నన్ను కన్నత్తల దగ్గరికి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి వాడిని ఏం చేస్తానంట? ముద్దు పెట్టుకుని వాళ్ళు చెప్పొచ్చేస్తానండి. ఎంత మంచి కొడుకండి, ఎంత మంచి పరిచారకుడు అండి. యాండి ఇక్కడ దైవజనుల విషయంలోనూ నమ్మకంగా ఉన్నాడో, పరిచారకుడిగా ఉన్నాడో, ఇంటిలో కూడా. అబ్బా, ఇటువంటి వాళ్ళు గొప్పోళ్ళు అవ్వకుండా ఏమవుతారండి? ఎలీషా ఎంత గొప్పడే తెలుసా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే అక్క ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఆమె చెప్పండి, వచ్చాక అయిపోయింది కోటం, అయిపోయింది సార్, తిరగేస్తాను అంత అట్టు అలాగలాగా అనేసి చెప్తాం. ఎలీషా చచ్చిపోయి పాతి పెడితే కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రాంతం యుద్ధం జరిగితే ఆడెవడ చచ్చిపోతే ఆ శల్యం మీద పడేశారంట, ఎముకల మీద. తప్పని బతికొచ్చేసాడంటే అండి. ఎలీషాకి ఎంత గొప్ప అభిషేకం ఎందుకు ఇచ్చావయ్యా, ఇంత గొప్పడు ఎందుకు అయ్యాడంటే, ఒకటే దైవజనులకి పరిచర్య చేశాడు, కన్నవారిని సంతోషపెట్టాడు రా. ఆడికి కాకపోతే ఆడికి ఎత్తాను రా బాబు. దేవుడి స్తోత్రం చెప్ప. బిడ్డ మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారా? పడిమలు అవ్వాలనుకుంటున్నారా? అలాగే సూత్రట బాబు, కర్రపేసాచి వాళ్ళకన్నా సమాధానం చెప్పండి. గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారా? డాక్టర్లు చెప్పండి, సాఫ్ట్వేర్లు ఏమవుతారా? అడుగు తింటారా? గొప్పవాళ్ళు అవుతారా? చెప్పండి. గొప్ప వాళ్ళ చేతనే దీవించేతను మనసారా? దేవుని ఒక కృపావరం ఇచ్చాడు, ఎవరైనా దీవించాడో దీవించబడిపోతారు అంతే. ఎవరైతే గొప్ప వాళ్ళు అనుకుంటున్నా కూడా తండ్రి నేను దీవించేస్తాను, సగమెత్తుడు సగమే ఉంటుంది, పులిగెత్తుడు పుల్లిగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, తండ్రి ఎవరో గొప్పలు అవ్వకుంటారో ఎలీషాలాగా వీళ్ళందరూ గొప్పోళ్ళు అయిపోదురు గాక, సొలొమోన్లాగా గొప్పోళ్ళు అయిపోదురు గాక, ఎస్తేర్లాగా గొప్పోళ్ళు అయిపోదురు గాక. వీళ్ళ దేశం యొక్క ఉన్నత స్థలము మీద నిలబెట్టండి తండ్రి. ఈ షాలోం పెంతుకొస్తు చర్చ్ నుంచి గనులు లేవనెత్తబడుదురు గాక, ఆఫీసర్లు లేవనెత్తబడుదురు గాక, అనేక మందికి ఆశీర్వాదకరమైన సంపన్నులు అవుదురు గాక, ధనవంతులు అవుదురు గాక, ఉద్యోగస్తులు అవుదురు గాక, పరిచారకులు అవుదురు గాక. మిమ్మల్ని దీవితే నాకు సంతోషం వచ్చింది ఏంటో కానీ. ఇదిగో అక్క చూడండి, రాములు లెక్కపడిసినాయి. నేను ఎక్కడికి వెళ్ళినా నాది నా ఫ్యామిలీ అనుకుంటాను. ఎందుకో మీరు ఈ అక్క నాకు బాగా నచ్చారు. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాలకు వెళ్తే అలా బీసిపోయి ఉంటారు, చెప్పుకుని పో అన్నట్టు. మీరు అలా లేరు, నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. నాకు ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు నన్ను అంగీకరించమంటే మీ తమ్ముళ్ళ కాళ్ళు చేతులు మనకు ఉండవు, కానీ నాకున్న దాంట్లో నేను ఫ్యామిలీ అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా దీవించబడతారు. ఎందుకంటే యెషయా 44:26లో మాట ఉంటుంది, నేనే నా సేవకుని మాటను రూఢిపరుచువాడని అంటాడు. సేవకుడు దీవిస్తే అది తరతరాలు, నీ ఒక్కడితో అయిపోదు. ఎక్కడాక తరతరాలు. ఓనగట్టల నుంచి ఒక ఆవిడ వచ్చింది, కేజీ క్యాన్సర్ గడ్డతో వచ్చింది అక్క. కడుపులో ఎంత? ఇక్కడ రాజమండ్రి ఏదో హాస్పిటల్ ఉందంట, క్యాన్సర్ హాస్పిటల్ ఏదో ఉందంట, 4th స్టేజీ. ఏ హాస్పిటల్ అక్క అది?
స్వతంత్ర హాస్పిటల్లో చచ్చిపోతే ఇంకా వారంలోపు చచ్చిపోతే తీసుకోమన్నారంట. కడుపులో కేజీ ఉందంట గడ్డ. అమ్మ వింటున్నారా? మా సంఘంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ వెళ్ళి పరమస్థితికి వెళ్ళింది వాళ్ళ బంధువులు. మాటల్లో మన క్రైస్తవులకు మంచి లక్షణం ఉంటుంది. ప్రార్థన చేస్తలేదు, ప్రార్థన వచ్చేయమంటాం. అవునా? మనం ఈ మాట చెప్పకుండా మనం ఏముండదు, ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా. అవునా కదా? కదా యేసు చెప్తాం. ఆవిడ చెప్తుంటే ఆవిడకి విశ్వాసం వచ్చింది. మా పాస్టర్గా ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో మా అమ్మాయికి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు. అలా జరిగింది. వాళ్ళ అమ్మాయికి పిల్లలు పుట్టారు ఈ రాజమండ్రిలోనే. ఏంటి ఎక్కడ తీసుకొచ్చారు ఆ పిల్లని? ఎన్ని చెప్తాడు ఏమొచ్చింది? విశ్వాసం వచ్చి ఓసారి రావాలంటే ఏంటి ఎంత చచ్చిపోతుందో చెప్పినా కానీ ఎంత మోదా ఆశ ఉంటుందా? బతకాలని కదా ఆశ ఉంది. కానీ మా కొడుకులు పంపరు. వాళ్ళ కులానికి కంసాలు లేదు అంటారు కదా, ఆ వృత్తి వాళ్ళలో చారీ లేదంటారు వాళ్ళని, వాళ్ళనమాట ఆచార్య లేదంటారు వాళ్ళని, వాళ్ళనమాట. కొడుకుని నువ్వు అడుగు అంటే వాళ్ళు ఎవరు నమ్మకూడదు. మామూలుగా ఒక్కతే నమ్ముకుంది అంతే ఆ బంధువుల్లో. రే పెద్దడా ఇలాగా అమ్మని ప్రార్థన తీసుకెళ్తానరా వస్తానంటుందిరా అంటే వాళ్ళకు సెంటిమెంట్ ఉంటుంది ఎవరికైనా సరే. ఆకారు కోరి తీర్చాలని, లేకపోతే దెయ్యాలు పిసలు అయిపోతారు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళలో చచ్చిపోయేదానికి ఏ గుడికి పోతే పోని వస్తానంటే తీసుకెళ్ళి పర్లేదు అని తీసుకొచ్చారండి. శుక్రవారం స్వస్థత ప్రార్థన చేస్తాను నేను. ఏంటి ఆవిడ తీసుకొచ్చారు. కడుపులో కేజీ క్యాన్సర్ గడ్డ, ఆకలి లేదు, నిద్ర లేదు అంటుకుంది ఆవిడ బతుకు. ప్రార్థన చేస్తే దైవజనుడు పడికిన నోటిన మాటను బట్టి కేజీ గడ్డ ఆవురైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా పక్కనే గర్భపడ గ్రామం ఉంది, ముస్లిం కుటుంబం, సాహిబ్ గారు అంటాం. ఇప్పుడు మా సంఘానికి వస్తున్నాడు ఆయన. మెంటలు వచ్చేసి పిచ్చి వచ్చేసి గుమ్మాలు ఎత్తేస్తాం, గడపలు ఎత్తాం, ఎక్కడెక్కడ పారిపోతుండేవాడు. నేను మీటింగ్ ఉంటే ఫోన్ చేశారు వాళ్ళు. అన్నయ్య అంటాడు కొన్నాడు భాష అతని పేరు. అన్నయ్య మా నాన్న పిచ్చోడు అయిపోయాడు, అన్నయ్య గుమ్మాలు ఎత్తేస్తాడు పారిపోతున్నాడు అని చెప్తే, బాబు తమ్ముడు మీటింగ్లో ఉన్నాను, ఈ రాత్రి రాను, అప్పుడు ఇక్కడ ఏజెన్సీలో ఉన్నాం, ఏలేశ్వరం లోపల ఏదో ఊర్లో ఉన్నాం, నేను ఒక్క రోజు ఆపు నేను వస్తాను అప్పుడు ప్రార్థన చేస్తానంటే వాళ్ళు మొత్తం మీద వాళ్ళ నాన్న కట్టేసి ఆపారు. తర్వాత ఇంటికి వెళ్ళి కూట పెడితే ఏంటి ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఇంత గ్లాస్తో ఏంటి ద్రాక్ష రసం ఇచ్చినట్టు ఇచ్చాడంట. ఆ రసం అండి తాగేసాడు అంటే అండి. తీరాపోతే ప్రార్థన అయ్యాక అంటాడు, ఏండి ఎవరో వచ్చారండి నాకు తెల్ల బట్టలు వేసుకుని ఎంత రసం ఇచ్చారండి, తాగేసాను, అది ఎర్రగా ఉంది అని అన్నాడు. అంతే మెంటలు పోయింది. ఇప్పుడు ప్రార్థన కోసం వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్పారంటే సేవకుల నోట్లోంచి ఏమొస్తే దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు. ఈరోజు నేను మనసారా దీవించి వెళ్ళిపోతున్నాను. మీరు గొప్పలేక మాత్రం మర్చిపోకండి. హల్లెలూయా. ఇద్దరు అయ్యారు. సొలొమోను అయ్యాడు, చెప్పండి ఎలీషా. ఇంకో 2 పేర్లు అక్కడ చెప్పాడు, అయిపోయింది కోటం. యెఫ్తా కుమార్తె, నీ మాట చెప్పునే జరగాలి, ఇంకా ప్రత్యేకంగా నా మాట నా చిత్తము వద్దు. మీరు కూడా ఇలా ఉండాలిరా. మీరు కూడా నాకన్నా మంచేదో చెడేదో మీకే బాగా తెలుసమ్మా, మీరు నిర్ణయించండి అని కొన్ని విషయాల్లో అమ్మ నాన్నకి అప్పచెప్తే ఆ తల్లి సంబరపడుతుంది. అవునా? యెఫ్తా అదే చేసింది. 4వ మాట, లాస్ట్ మాట, ఎస్తేరు పోషించినప్పుడు, చిన్నపిల్లనప్పుడు తండ్రికి ఎలా లోబడిందో, ఎలా విధేయతగా ఉందో, ఇప్పుడును అంటే రాణి అయిన తర్వాత కూడా మొర్దెకాయికి ఏం చూపిస్తుందంట? విధేయత. చిల్లమల్లారా, మీరు ఎంత గొప్పోళ్ళని అవ్వండి, మాకు సంతోషమే. మీరు ఎంత అయినా ఎదగండి, మాకు సంతోషమే. ఎదిగిన తర్వాత గర్వం రానివ్వకండి. ఎదిగిన తర్వాత ఏం రానివ్వద్దురా? గర్వం రానివ్వకుండా నిన్ను కన్న తల్లిని, నిన్ను పెంచిన తండ్రిని, నీ కోసం ప్రార్థన చేసిన దైవజనురాలిని, నీ సంఘాన్ని, అన్నిటికి మించి చెప్పండి దేవుణ్ణి మర్చిపోవద్దు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడో, అప్పుడు నీకు దీర్ఘాయుషిస్తాడో, నీకు మేలు చేస్తాడో, నీకు సమృద్ధినిస్తాడో, నీ తరతరాలనే దీవిస్తాడో, మిమ్మల్ని తీసుకెళ్ళి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద పెడతాడో. అట్టి కృప ఈ సంఘ సభ్యులందరికీ నా దేవుడు నిండుగా మెండుగా దండిగా అనుగ్రహించునుగాక. ఒక్క నిమిషం లేచి నిలబడండి, నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం లేచి నిలబడండి, అందరూ కూడా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకెత్తండి. ఒకవేళ నీ బిడ్డలు ఇంకా లోబడని బిడ్డలుగా ఉంటే, అక్క, చెల్లి, తమ్ముడా, ఒక్కసారి వాళ్ళని, నీ కుటుంబాన్ని యేసయ్యకి అప్పగించుకోండి. యేసయ్యకి అప్పగించుకోండి. అయ్యా, నా బిడ్డ కొంచెం అల్లరిగా తిరుగుతున్నాడు అయ్యా, నా బిడ్డ కొంచెం మొండి పిల్ల అయిందయ్యా, ఈరోజు మాట్లాడవు కదా నాయన, నా బిడ్డ ఎస్తేరులాగా ఉండాలయ్యా,
ప్రార్థన చేయ బిడ్డ. నా బిడ్డ సొలొమోను లాగా ఉండాలయ్యా, నా బిడ్డ ఒక ఎలీషా లాగా ఉండాలయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నా బిడ్డ ఈ యెఫ్తా కుమార్తెలాగా బ్రతకాలి నాయనా. లోకములో ఉన్నటువంటి నాయన దురలవాట్లు ఏది నా బిడ్డకి రాకూడదు నాయన. అటువంటి శాపం నా కుటుంబానికి రాకూడదు నాయన. ఒకవేళ ఇప్పుడు దాకా చేసిన పొరపాటు ఉంటే చెల్లి తమ్ముడా దేవుడి దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఓ లార్డ్, ఐ యామ్ ఏ సిన్నర్, ఫర్గివ్ మీ లార్డ్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్ అని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, మీకు విధేయుడుగా ఉంటానయ్యా, దైవజనులకు విధేయులుగా ఉంటానయ్యా, నా కన్న తల్లిదండ్రులని నేను సంతోషపెట్టే బిడ్డగా ఉంటానయ్యా, నా గత పాపాలన్నీ క్షమించే యేసయ్యా అని బిడ్డలు ప్రార్థన చేసుకోండి. అలాగే తల్లిదండ్రులు మీ బిడ్డలు శపించకుండా, దూషించకుండా ఆ బిడ్డల మార్పు కోసం మనసారా ప్రార్థన చేయండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను, దీవిస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు చిన్నతనాన్ని బట్టి, లోకాన్ని బట్టి, రకరకాల పరిస్థితులు బట్టి దారి తప్పుతున్నారయ్యా. తల్లిని తండ్రిని బాధ పెట్టేవారిగా ఉంటున్నారయ్యా. ఈ మధ్యాహ్నం పూట ఈ సంఘ బిడ్డలందరూ కూడా తల్లికి తండ్రికి విధేయత కలిగి తల్లిని తండ్రిని సన్మానించి వీరందరూ గొప్పోళ్ళు అవుదురుగాక, గనులవుదురుగాక, ప్రయోజకులవుదురుగాక, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టుదువుగాక, తల్లగా ఉందురుగాక, పైవారిగా ఉందురుగాక, అనేక జనములకు దీవెనకరముగా ఉందురుగాక, దైవజనులకి పరిచారకులుగా ఉందురుగాక. దైవ ఆశీర్వాదము, యాచక ఆశీర్వాదము, తదనుల ఆశీర్వాదము వీరి శిరస్సు మీద, వీరి భవిష్యత్తు మీద నిలిచి ఉండుగాక. ఆయన విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని, మరిచిన విషయం నన్ను క్షమించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అమ్మ, మీ అందరికి వందనాలు తల్లి. మీ అనుదిన ప్రార్థనలో ఈ దిన సేవకుడిని, మీ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే బ్రతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. లేదా ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులు, టాటా, బై బై. నన్ను మరలా ప్రేమించి తమ్ముడా నువ్వు రావాలి సంఘం అందరూ కోరుకుంటున్నారని చెప్పినప్పుడు ఆ ప్రేమ బలవంతం చేసింది నన్ను. కూర్చోండ్రా తల్లి. ఆ ప్రేమ బలవంతం చేసి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. తెలుసా, డబ్బో బంగారమో కాదు, ప్రేమ. ఆ ప్రేమ నా మీద ఎంతగా చూపించి నన్ను ఒక సోదరుడిగా భావించి ప్రార్థన చేస్తున్న అక్కకి వందనాలు. మొన్న మా 3వ మందిరం నిర్మాణ పనులు ఉన్నాయి, కరెంటు పనులని, ఇంకా బయట చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా ఖర్చు ఉంది. అక్క మొన్న పెద్ద మనసు చేసుకుని 5,000 రూపాయలు నాకు ఆఫరింగ్ పంపించారు. దేవునికి స్తోత్రం, కృతజ్ఞుడిని. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ నిడదవోలు మందిరానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి అవ్వాలి. ప్రార్థన చేయండి. మీ సంఘ సపోర్టు, అక్క సపోర్టు ఇంకా నాకు కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అక్కకు వందనాలు. థ్యాంక్ యూ అయ్యగారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? వాక్యం చేత మేము చాలా దీవించబడ్డాం, బలపరచబడ్డాం. అందరూ గట్టిగా అంతే. రైట్ లేరా? మరి చక్కని అద్భుతమైన శ్రేష్టమైన అభిషేకపు మాటలదు దేవుడు తన దాస్యలోని మాట్లాడాడు. మనమందరం దీవించబడ్డాం, మనమందరం కూడా ఆస్వాదించబడ్డాం. ఈ తల్లుల దినోత్సవ రోజున పిల్లలు ఎలాగుండాలో, తల్లులు ఎలాగుండాలో, ఆత్మీయ తల్లి పట్ల మీరందరూ ఎలాగుండాలో చక్కని మాటలు తెలియచేశారు. నిజమే నాన్న, నువ్వు చెప్పినట్టుగా నాకు దేవుడిచ్చిన నా పిల్లలు, నన్ను ఎంతగానో ప్రేమించే పిల్లలు. ఎందుకంటే అయ్యగారు చనిపోయినా సరే అనేకులు మందరం ఇంకుండదు, చల్లా చెదరైపోతారు, ఆమె ఇక్కడి నుంచి తరమబడుతుంది అని చెప్పినప్పుడు, నేను కూడా కరోనాతో బాధపడుతున్నప్పుడు నా సంఘం నన్ను పోషించింది. ఆ సమయంలో నా చెల్లి, నా అన్నయ్య, నా వదిన కూడా, నా అన్నయ్య అయితే కరోనాతో బాగా బాధపడిపోయి మమ్మల్ని అందరిని చూశాడు. నా చెల్లి, నా అన్నయ్య, నా వదిన కరోనాతో మేము బాధపడుతున్నాం. కరోనా టైంలో కూడా నా సంఘ బిడ్డలు దశమ భాగాలు తెచ్చిచ్చారు. నా సంఘ బిడ్డలు నన్ను పోషించారు.
అంత ప్రేమ గల సంఘం. ఈరోజు నేను నిలబడ్డానంటే నా సంఘం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా సంఘం నన్ను ప్రేమించి ఆదరించి, అందుకే నేను వాళ్ళతో చెప్పాను, ఆత్మీయ తల్లిగా నేనున్నా. శారీరకమైన పిల్లలైనా ఆత్మీయ పిల్లలైనా మీరే నాకు. కనుక దేవుడు నాకేమిచ్చినా నా బిడ్డలైన మీకే నేను సహాయం చేయాలని, నా కుటుంబానికి ఎంతో, నా కుటుంబం కంటే నా బిడ్డలైన మీరు నాకు ఎక్కువ పిల్లరా. కనుక అలాంటి మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. నిన్నటి దినాన్నైతే నేను సన్మానాలు, పూలు బుకేలు వద్దన్నాను, కానీ మీరు ప్రేమతో తెచ్చే గిఫ్ట్స్ కానీ ఏది వద్దన్న అని చెప్పలేదు. నిన్న రాత్రి 10:30కి అయితే చాలా ఏడుపు వచ్చింది. నేను ఇలా చిచ్చానని చెప్పొద్దని అమ్మగారు అన్నాడని నేను చెప్పట్లేదు. నాకు ఇష్టమైంది వైట్, మంచి చక్కని వైట్ చీర, చక్కని డిజైన్ ఉన్నటువంటి వైట్ చీర తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడండి. ధనవంతులు ఇస్తే అంత బాధపడేదాన్ని కాదు, డబ్బుని కూలి పని చేసుకుంటేనే కానీ, ఆ రోజు పని ఉంటేనే కానీ గడవని పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా నాకు చీర పెట్టాడు. మన సంఘంలో దీర్ఘాయుష్మంతురాలుగా కేఆర్ డేవిడ్ గారి నాటి కాలనాటి ఉన్న విజయాంటి 85 సంవత్సరాలు. ఆ తల్లి దీవెన కూడా మాకు కావాలి. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే మాలోటు దీవించబడతామని ఆ రాత్రి ఆ ఆంటీకి నాకు వచ్చి బట్టలు పెట్టాడు పిల్లరా. అలాంటి మంచి బిడ్డలను నాకు దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కనుక దేవుని మహాకృపను బట్టి, గొప్ప కాదు వాళ్ళు ముఖ స్తుతించడం కాదు, కానీ నాయన వాళ్ళు సాంబార్లోకి ఏం కావాలో బియ్యాలు తెచ్చాడు. ఇలాగున నువ్వు చెప్పిన కాడి నుంచి బియ్యం డబ్బా కూడా నిండిపోతుంది. అందరూ కూడా మరి దేవుని మాటకు, ఒక్క మాట చెప్పలేదు, దేవుని మాటకు మా బిడ్డలు లోబడతారు. ఒకవేళ నేను ఏదైనా అన్నానని కోపన్నా నన్ను అడగరు, నన్ను అసలు ప్రశ్నించరు, బాధపడతారు, ఎవరితో చెప్తారు, అంతే తప్ప అంత మంచి బిడ్డలు ఇచ్చానా. కనుక వారి కొరకు ప్రార్థన చేయి. నా బిడ్డలు నాకు అంతగా సహకరిస్తున్నారు. కనుక ఈరోజు నా ప్రేమను భోజనంలో పెడదాం అనుకున్నాను, కానీ నాకు అనిపించింది ఎప్పుడు కూడా మనం ఎన్నో కార్యక్రమం భోజనాలు చేసుకుంటున్నాం. కనుక నా ప్రేమను ఈ యొక్క సంవత్సరం ఫలం మామిడి పండు తీసుకొచ్చాను, కనుక మీ అందరికి ఇస్తాను. అయితే నాకు ప్రేరణ వచ్చింది, మీ చేతుల కష్టార్జితాలు దీవించబడాలి, నా బిడ్డలు సమృద్ధిలో ఉండాలి, నా బిడ్డలు సంపన్న స్థితిలో ఉండాలి అంటే నా సంఘ బిడ్డలు ఇచ్చిన కానుకల్లో నేను కూడా దశమ భాగం తీస్తూ ఉంటాను. కనుక మరి మందిర పరిచర్య జరుగుతుంది అక్క, ప్రార్థన చేయండి. మా అలాంటి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, మీలాగా అర్థం చేసుకునేవాళ్ళే కదా, ప్రార్థన చేయండి అక్క అన్నాడే తప్ప నన్ను సహాయం చేయమని కోరలేదండి. కనుక మరి అలా అడిగినప్పుడు నా వంతుగా నేను ఇవ్వటం జరిగింది. మరి సంఘం తరపున కూడా నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాను, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. కనుక సంఘం తరపున కేవలం నీ చర్చి పని కొరకు, మెసేజ్ కానుక కాదు ఇది, కేవలం నీ చర్చి పని కొరకు మా సంఘం తరపున 10,000 కానుక ఇస్తున్నాను నాయన. కనుక మా సంఘం కొరకు, ఎందుకంటే ధనవంతులు 10,000 సంఘం, యూట్యూబ్ సేవకులకు బోల్డ్ మంది పంపిస్తారు, కానీ ఇలాంటి సేవకులను పట్టించుకునేవారు లేరండి. పీటర్ గారు లాంటి సేవకులను పట్టించుకునేవారండి. అలాంటి వాళ్ళు వస్తే 100 రూపాయలు పెడతారు, 10,000 సంఘంలో వచ్చిన వాళ్ళు వస్తే 20,000 కానుక పెడతారు. ఇది ఈనాటి విశ్వాసుల యొక్క మనస్తత్వం. కనుక పిల్లరా, నా సంఘ బిడ్డలందరూ మీ అనుదిన మీ 3 సంఘాల్లో నా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నా బిడ్డలు దీవించబడాలి, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, సంపన్న పరంగా, అన్నిటికంటే ఆత్మీయంగా నా సంఘ బిడ్డలు దేవుళ్ళు ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలో మీ 3 సంఘాల చేత మా సంఘ బిడ్డల క్షేమం కొరకు, వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థించాలి. ఇది నా ఒక్క కష్టార్జితం కాదు, నా సంఘ బిడ్డలు అందరూ ఇచ్చిన కష్టార్జితం వారి కష్టార్జితలకి ఆస్వాదించబడాలి. వడ్డీలు పాలు అవ్వకూడదు, హాస్పిటల్ పాలు అవ్వకూడదు, వృధాగా ఖర్చు అవ్వకూడదు. కనుక వారు దేవుని సేవలో, వారికి లేకపోయినా దేవుని సేవలు ఎత్తుతున్నారు. కనుక నా బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ తప్పకుండా కనుక ఇచ్చిన కానుకను బట్టి మరి బిడ్డల అందరి చేతుల కష్టార్జితాన్ని
వారి వ్యాపారాల కొరకు దేవుడు మన బిడ్డలు సమృద్ధిగా ఉండాలని చిన్న ప్రార్థన దైవ సేవకులు చేసిన తరువాత ప్రసాద్ ఒక్కడి ఇంకా అందరూ వెళ్ళిపోకండి. ప్రసాద్ వసంత అయ్యగారి భోజనం కార్యక్రమం చూసుకుంటారు కనుక చిన్న ప్రార్థన మీ అందరి కోసం చేసిన తర్వాత ప్రసాద్ అయ్యగారిని తీసుకెళ్తారు. చిన్న ప్రార్థన. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆఫరింగ్ని బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తల్లి. ఇది దేవుని పనికి ఇచ్చినందుకు నా దేవుడు మీకు నూరంతులు ఫలం ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. విత్తువాడు పంట కోసుకుంటాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నా నామం పెరటొచ్చువాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు ప్రతిఫలం పోగొట్టుకున్న నాయన. చేతి పనులు చేసుకునేవారు, కూలి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఎవరు ఏ స్థితిలో ఉండి ఇచ్చారో దీనికి నూరంతులు, వెయ్యంతులు ఫలము వీరి కుటుంబానికి దయచేయండి. వీరి తలగా ఉంచండి, పైవారిగా ఉంచండి, అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంచండి, తరములు సమృద్ధితో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ సాక్ష్యం విన్న తర్వాత అయ్యగారిని తీసుకెళ్తారు గాను